జోహార్లు సుధాకరన్న జోహార్లు సుధాకర్ గౌడు జోహార్లు సుధాకరన్న జోహార్లు సుధాకర్ గౌడు ప్రమాదంలో ప్రాణమొదిలినవు మమ్ము వదిలి వెళ్ళిపోయినవు ప్రమాదంలో ప్రాణమొదిలినవు మమ్ము వదిలి వెళ్ళిపోయినవు జోహార్లు సుధాకరన్న జోహార్లు వాస్తవాల అర్థమా గౌరవంగా నడుపుకున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి మన పాత్రికేయ మిత్రుడు మన మధ్యలో లేనందుకు ఆయనకు స్మరిస్తూ మరి ఇలాంటి అవసర కార్యాలు జరగకుండా ఉండాలి ఆ విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మన మిత్రుల కోసం ఈ పాట ఆర్య వాసు గారు రాసినటువంటి పాట భూనేస్తమా వాస్తవాల అర్థమా జగతి మెచ్చే సత్యమా జనం కనులో దీపమా భూనేస్తమా వాస్తవాల అర్థమా జగతి మెచ్చే సత్యమా జనం కనులో దీపమా భూనేస్తమా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ క్షణం ఒకటేనురా స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా తులతూగే సంపదలున్నా స్నేహానికి సరికాదన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికాదన్నా మాయా మర్మం తెలియని చెరుమే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆశరా నీ గౌరవం నీ పేరురా సందేహమే లేదురా స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగడు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తము నేస్తం నీది నాదని భేదము లేనిది నిర్మలమైనది స్నేహములా నీది నాదని భేదము లేనిది నిర్మలమైనది స్నేహములా ధ్రువతారల స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహము వెలురా స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేరా స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు మరియు సుధాకర్ గౌడల ఆత్మీయులకు మరియు రక్త సంబంధికులకు మరియు వారి యొక్క సన్నిహితులకు స్నేహితులకు ఈ వేదిక మీద నుంచి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఈ యొక్క సంస్కరణ సభ సుధాకర్ గౌడ్ అన్నది చేసుకుంటున్నామంటే మనం అందరం చాలా విచారించదగ్గ విషయమే. దాదాపు ఈ కార్యక్రమము చేయనిగా మా మిత్రుడు దాదాపు నాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులు అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాదాపు వాళ్ళు ఆయన యొక్క అకాల మరణం విన్న తర్వాత నుంచి మనం ఏం చేయాలి, ఏం చేయగలము, మన యొక్క పాత్ర ఏమి అనేటటువంటి అనేక అంశాలను వాళ్ళు చర్చించుకొని రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అది నాకు కూడా తెలుసు, వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఈ సుధాకర్ గౌడ్ అన్న లేని విషయము మనకందరికీ విచారించదగ్గ విషయమే. ఆయన యొక్క చివరి పిడికలు కూడా ఎంతో ఘనంగా అనేక మంది యొక్క అశ్రు నయనాల మధ్య
అనేక మంది యొక్క కన్నీటి బిందువుల మధ్య వారి యొక్క అంత్యక్రియలు కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఈ యొక్క కార్యక్రమాన్ని ఫస్ట్ ఒక డేట్ అనుకున్నారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అవి రావడం, దాని యొక్క కౌంటింగ్ సంబంధించి మళ్ళీ మన మీడియా మిత్రులందరూ దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని చివరిగా ఈరోజు అతి ఘనంగా నిర్వహించడానికి అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలను ఓర్చి వారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని సంస్మరణ సభను నిర్వహించడానికి వారు చేసినటువంటి కృషి అభినందనీయం. దాదాపుగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి వారి యొక్క వ్యక్తిత్వం ఉండాలి. చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క గుణగణాలు, సమాజానికి అతను చేసినటువంటి సేవ, సమాజంలో అతడు పడినటువంటి తపన, ఆరాటం, స్నేహితుల మధ్య అతను మెలిగినటువంటి పనితీరు, తర్వాత వారి యొక్క నిరంతరమైన శ్రమ. దాదాపుగా అందరూ అనుకుంటారు, మిత్రులు చాలా మందికి కొంత ఒక అపోహ ఉంటుంది, మీడియా అంటేనే ఏదో ఎవరికి వాళ్ళ టైం పాస్ తిరుగుతున్నారనేటటువంటి కొంత అపోహ ఉన్నటువంటి ఈ ప్రస్తుత సమాజంలో మీడియా ప్రతినిధులమైన మేము కూడా ఈ సమాజంలో ఒక భాగం, ఒక వంతుగా మా యొక్క కృషి నిరంతరం 60 దాకా పనిచేస్తున్నాం అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాదాపుగా మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉంటున్నాం కాబట్టి ప్రతిదీ గమనిస్తూ ఉంటాం. మార్కెట్లో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, పాలకులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక నిశ్చిత పరిశీలన దాదాపు ఇప్పుడున్నటువంటి వివిధ రకాలైన సామాజిక మాధ్యమాల్లో అందరూ చూస్తూ ఉన్నారు. అంటే వాట్సాప్ గ్రూప్స్ అయితే, ఫేస్బుక్స్ అయితే, ట్విట్టర్ అంటే, ఇన్స్టాగ్రామ్స్ అంటే, గ్రూప్ మీడియాస్ ఏమి అన్నాడు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన మీడియా మిత్రులు యొక్క ముఖ్య అంశం ఏమంటే, ఈ యొక్క సందేశం ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే, పత్రికా విలేకరులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మేమందరము సమాజంలో పాలకులకు, ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మేమంతా ఒక వారధిగా పనిచేస్తున్నాము. అంటే ఒక బ్రిడ్జిగా పనిచేస్తున్నాం. సమాజంలో మంచి జరిగితే దాన్ని ఎన్లైట్ చేస్తున్నాము, చెడు జరిగితే దాన్ని సమస్యలను ప్రభుత్వం నుండి తీసుకుపోయి ప్రజలకు సంక్షేమ పథకాల వైపు తీసుకుపోతాం అనేది ఒక అంశం. తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. తర్వాత వచ్చేసి ఈ కార్యక్రమము గురించి చిన్న అంశంగా ప్రసంగించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ శీలం శేషు గారిని, సీనియర్ పాత్రికేయులు, వారిని వేదిక మీదకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నెక్స్ట్ ప్రోగ్రామ్స్ని కంటిన్యూగా చేయాల్సిందిగా వారిని కోరుచున్నాం సార్. మిత్రులకు, రాజకీయ నాయకులకు, మా శ్రేయోభిలాషులకు, మరి ముఖ్యంగా సుధాకర్ గౌడ్ ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సంతాప సభకు వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా అందరం లేచి మిత్రుడు, సోదరుడు సుధాకర్ గౌడ్కి 2 నిమిషములు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాను. చిన్న వయసులోన నీవు గుర్తింపు పొందినవు, కలగొలుపుతనము నీది, కలగొలుపుతనము నీది. చిన్న వయసులోన నీవు గుర్తింపు పొందినవు, కలగొలుపుతనము నీది. చిన్న పిల్లల మనసు జోహాలు సుధాకర్, జోహాలు సుధాకర్ గౌడు, జోహాలు సుధాకర్, జోహాలు సుధాకర్ అని ఎలా ఉంటాడంటే పబ్లిక్ అంతా కూడా చెప్తారు. అలాగే పెద్దలను గౌరవించడంలో కూడా అంటే తమ సిగరెట్ తాగుతాడు, ఇంజనీర్ చేస్తాడో తెలుసు. సంస్థల సభ సందర్భంగా కారణంగా మా ముఖ్యులు పెద్దలు కమిషనర్ గారు మీరు వచ్చి కొంచెం
మర్చిపోవచ్చు నేను గౌడ్ పెద్దమైన రండి సార్ పాత్రికేయులు సురేష్ నాయక్ సార్ రామగారు మరి ఒకసారి ఒక్కొక్క వచ్చి వేసుకోవాల్సిందే కోరుతున్నాం జోసా దగ్గర సోదరుడు అన్నగారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు రషీద్ గారు కోఆప్షన్ మెంబర్ మరియు రషీద్ జ్యువెలర్స్ చేపట్టిన నాయర్ సార్ మరియు పత్రికా మిత్రులు ఉపాధ్యాయ సంఘ నాయకులకి పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. జోహార్ సార్. ఒకసారి అందరు చూడండి సార్. జోహార్ సుధాకర్ గౌడ్, జోహార్ సుధాకర్ గౌడ్, జోహార్ సుధాకర్ గౌడ్, జోహార్ జోహార్ స్మరించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. సార్ లోకల్ విలితానికి పుష్పాంజలి ఘటించాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. పవన్పాడు మిత్రులు, అత్యంత ఆప్తులు, సన్నిహితులు, సోదర స్వభావం గలవారు మునేష్ గౌడ్ అన్న గారు, తర్వాత ఓకే ఓకే సార్ రండి సార్, ప్లీజ్ కమ్ సార్. సుధాకర్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితులు మరియు మిత్రులు కొత్తపల్లి విలేకరులు సార్ అన్నకి నివాళి అర్పిస్తున్నారు. సుధాకర్ గౌడ్ అన్నకి, భాస్కర్ గౌడ్ అన్న సీనియర్ విలేకరి. థ్యాంక్ యూ సార్. కొత్తపల్లి మండల విలేకరులు అన్నయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ డీప్ కండోలెన్స్ టు సుధాకర్ గౌడ్ అన్న. పావనపాడు మండల పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అన్న యొక్క చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న సందర్భం వారి యొక్క జ్ఞాపకాలు మనకు చిరస్మరణీయం సార్, దాంట్లో అయితే సందేహమే లేదు. వారు ఇక్కడ ఆత్మకూరులో తిరుగుతున్నప్పుడు ఎట్లా జాలీగా ఉన్నాడో మన హృదయాలలో కూడా అట్లే ఉన్నాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రమణారెడ్డి నంద్యాల, థ్యాంక్ యూ సార్. ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి అతని మీద ఉన్నటువంటి అభిమానాన్ని మీరు చాటుకుంటున్నటువంటి అంశము మనకందరూ ఇక్కడ చేరడము, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కార్యక్రమము మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో మేమంతా సంఘటితంగా ఉన్నాము, ఏ కార్యక్రమమైనా చేయగలము అనేటటువంటి ఒక చక్కటి సందేశాన్ని సమాజానికి ఇస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు సార్. సుధాకర్ గౌడ్, జూటూరు సర్పంచ్ మధు గారు, గౌడు బీర్షాఫ్ గౌడు, వెంకట్రాముడు సార్, పుల్లం రాజు నా మిత్రుడు, ఎన్టీవీలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు అన్నకు పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు. మహేష్ రిపోర్టర్ సార్ రండి సార్. ఇంకా ఎవరైనా అన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు వారి పట్ల ఉన్నటువంటి అభిమానానికి, వారి పట్ల ఉన్నటువంటి సోదర భావానికి మీకు అందరికీ కృతజ్ఞతలు. హెల్త్ డిపార్ట్మెంట్ ప్రవీణ్ సార్, ల్యాబ్ టెక్నీషియన్, నాకు కూడా మంచి మిత్రుడు. సుధాకర్ అన్నకు అత్యంత సన్నిహితుడు. అతను అన్న లేని లోటుని పూడ్చలేము అది, ఎందుకంటే సుధాకర్ అన్నకి ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు. అన్న భార్య మేమంతా కలిసి ఒకటే స్కూల్లో పనిచేసినాము. సీను రవి, రవీణ రిపోర్టర్ వార్త. థ్యాంక్ యూ సార్. సింగ్ సార్ లాయర్ అండ్ ఎక్స్ ఆర్మీ మ్యాన్, వారు కూడా సుధాకర్ గౌడ్ పట్ల ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతను చాటుకుంటున్నారు. విద్యాల రఫీక్ కాంట్రాక్టర్. ఓకే, థ్యాంక్ యూ సార్. విద్యాల మల్లేష్, శివగౌడ్ TV9 జూమ్ ఫోటో స్టూడియో ప్రొపరేటర్. అన్నకి అత్యంత సన్నిహితులు, ఎప్పుడు వాళ్ళంతా కలిసి తిరిగేవాళ్ళు. వారు లేని లోటు వీళ్ళని ఎవరు పూడ్చలేరు సార్, అదైతే మాత్రం సత్యం. శివ సివిఆర్ టీవీ ఛానల్ అండ్ ఆల్సో ఫోటో స్టూడియో ప్రొపరేటర్ సార్. వీరి అందరికీ సమవయస్కులు, సత్య సన్నిహితులు సార్. అంటే డైలీ అటెండెన్స్ ఎట్లా వేసుకుంటామో వీళ్ళు ఆ విధంగా ప్రతిరోజు డిస్ట్రిక్ట్ యూనిట్ అంతా కలిసి రావడం సంతోషకరమైన విషయమే. సాక్షి డిస్ట్రిక్ట్ టీం, కర్నూలు స్టాఫ్ రిపోర్టర్ లోకేష్ సార్, సీనియర్ రిపోర్టర్. మనం దాదాపు సార్ని సాక్షి టీవీలో చూస్తూ ఉంటాము, గమనిస్తూ ఉంటాము, కనపడుతుంటాడు రిపోర్టింగ్, లైవ్ రిపోర్టింగ్లో ఎక్కువగా.
సాక్షి మిత్ర బృందము, స్టాఫ్, కర్నూలు స్టాఫ్, యూనిట్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. సుధాకర్ వారితో మీకున్నటువంటి ప్రత్యేక అనుబంధము, దాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సాక్షి డిస్టిక్ యూనిట్ టీం సభ్యులు సుధాకర్ అన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ వారిని స్మరించుకున్న సందర్భం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డేవిడ్, బ్రదర్ డేవిడ్ అన్న చిత్రపటానికి పులవ సార్. ఇంకా సభకు ఇచ్చేసినటువంటి వారు ఇంకా ఎవరైనా అన్నకు నివాళులు అర్పించింది ఉంటే, పుష్పాంజలి కట్టించవలసిందిగా కోరుచున్నాము. అనంతరము ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, అన్నవాళ్ళు ఏర్పాటు చేయడము సుధాకర్ గౌడ్ అన్నతో ఉన్నటువంటి సన్నిహితాన్ని, స్నేహాన్ని చేసి ఇక్కడ మనం అనుకున్నటువంటి అజెండాలోని అంశము సుధాకర్ గౌడ్ అన్నతోటి మనకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిచయము, కొన్ని సన్నివేసినటువంటి మంచిని తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి సుధాకర్ గౌడ్ అన్నతో నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయం ఏమంటే, అన్న నాకు సీనియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవ ఒకటి వచ్చేసి అన్న గ్రేట్ స్విమ్మింగ్ కూడా ఎక్సలెంట్ చేస్తాడు. తర్వాత రెండవది మంచి ఫుట్బాల్ ప్లేయర్. కిక్కు కొట్టామంటే గోల్ దగ్గర పోతున్నారు. చూసే సన్నగా బగ్గా ఉంటాడు కానీ మంచి ఫుట్బాల్ ప్లేయర్. తర్వాత మన ఆత్మకూరులో పుట్టి పెరిగినాం కాబట్టి అన్నని కొద్దిగా గమనిస్తూ ఉంటే కొంతకాలం తర్వాత ఒక గార్మెంట్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. గార్మెంట్ షాపులో సక్సెస్ అయినాడో ఫెయిల్యూర్ అయినాడో మనకు తెలియదు, కానీ మళ్ళీ అది మానేసిన తర్వాత అన్న కొంతకాలము ఒక రెస్టారెంట్ నడిపినాడు. రెస్టారెంట్ నడిపిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్గా ఆయన విలేకరిగా మారడము మనం గమనించినటువంటి అంశం. తర్వాత మా మిత్రుడు ముంతాజ్ హోటల్ ప్రొపరేటర్ మక్బూల్ బాషా, నా క్లాస్మేట్ మిత్రుడు, వారి మీద ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక గొడ్డలతో ఏదో గొడవ జరిగితే నాకు సుధాకర్ అన్న ఫోన్ చేసి చివరిసారిగా ఆయన నాతో మాట్లాడింది. అదే 3 గంటలప్పుడు ఫోన్ చేసి దాస్ అని చెప్పి మా భాష ఫోన్ నుంచే మాట్లాడాడు. అదే నాకు ఆయన చనిపోగా ముందు 3 రోజుల ముందు నాతో 3 గంటలప్పుడు సాయంత్రం మాట్లాడినాడు. అదొకటి నాకు ఆయన లాస్ట్ సారి నాతో మాట్లాడినటువంటి ఇటువంటి జ్ఞాపకాలు మనకు సంబంధించి అతనితో ఇంకా ఏమన్నా ఎక్కువగా ట్రావెల్ చేసినటువంటి సన్నిహితులు, తర్వాత అతనితో షేర్ చేసుకున్నటువంటి అంశాలు ఎవరైనా ఉంటే మా యొక్క వేదిక మీదకి వచ్చి ఆ యొక్క వారి యొక్క మెమరీస్ని ఈ స్టేజ్ ద్వారా ఇతరులకి మంచిని తెలియజేయాలని ఆశిస్తున్నాం సార్. సార్ భాష్యం సుధాకర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి గారు, వారి కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క సంస్మరణ కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. పెద్దలు తండ్రి సమానులు, వారు లేని లోటు మనం ఎవరము తీర్చలేము, అది రాదు కూడా. కానీ వారి యొక్క మంచి మనసు, నిస్వార్థుడు, సేవా తత్పరుడు, ఏదన్నా సమస్య ఉంటే దాన్ని ఎట్లా పరిష్కరించకపోయినా సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేటటువంటి వ్యక్తి. తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏమైనటువంటి ధన్యవాదాలు సార్. భగవంతుడు ఈ యొక్క కన్నీళ్ళను తీర్చి మీ జీవితాలలో త్వరితగతిగా ఆనందాన్ని అందించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి ఆత్మకు ఈ సందర్భంగా శాంతి కలగజేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఉద్ధరించదగ్గ విషయము, బాధాకరమైన సంఘటన, మా మనసులను ఎంతో కలిసివేసినటువంటి సంఘటన. యావత్ ఆత్మకూరు పట్టణం మొత్తము దిగ్భ్రాంతి చెంది ఆ యొక్క సంఘటన నిజమా కాదా అని అనేకమైనటువంటి వేల సందేశాలు వాట్సాప్ల ద్వారా, ఫోన్ల ద్వారా కనుగొన్నారు. తల్లిగారు, జన్మనిచ్చిన తల్లిగారు, వారు అన్నకి పుష్పాంజలి ఘటిస్తున్నారు. అమ్మ, మీ పుత్ర శోకాన్ని మేము ఎవరూ తీర్చలేమమ్మా, ఆ భగవంతుడే మీకు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలనుకొని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. జోహార్ సుధాకర్ గౌడ్.
సుధాకర్ గౌడ్ సంస్మరణ సభకు విచ్చేసిన నాయకులకు ఈ పాటను సుధాకర్ గౌడ్ సంస్మరణ సభకు అంకితం చేస్తూ మీ ముందు ఈ చిన్న పాట. జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు, జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు, జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు. ప్రమాదముల ప్రాణమొదిలినవు, మమ్ము వదిలి వెళ్ళిపోయినవు, ప్రమాదముల ప్రాణమొదిలినవు, మమ్ము వదిలి వెళ్ళిపోయినవు. జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు, జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు. చిరునవ్వుతో పలకరిస్తావు, అందరితో కలిసి ఉంటావు, చిరునవ్వుతో పలకరిస్తావు, అందరితో కలిసి ఉంటావు. నిన్ను మేము మరువలేమయ్యో, నిన్ను మేము మరువలేమయో, నిన్ను మేము మరువలేమయో. జర్నలిస్టు సుధాకర్ అన్నా, జోహార్లు జోహార్లు సుధాకర్ అన్నా నీకు, జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు, జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు. చిన్న వయసులోన నీవు గుర్తింపు పొందినవు, కలగొలుపు తనము నీది, కలగొలుపు తనము నీది. చిన్న వయసులోన నీవు గుర్తింపు పొందినవు, కలగొలుపు తనము నీది. కలగొలుపు తనము నీది, చిన్న పిల్లల మనసు నీది. జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు, జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు. పాత్రికేయుల సమస్యల కోసం నీ వంతుగా ముందున్నావు, పాత్రికేయుల సమస్యల కోసం నీ వంతుగా ముందున్నావు. జ్ఞాపకాలు మదిలో ఉంది, జ్ఞాపకాలు మదిలో ఉంది. నిన్ను మేము తలచెదము. జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు, జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు. ప్రమాదములో ప్రాణమొదిలినవు, మమ్ము వదిలి వెళ్ళిపోయినవు, ప్రమాదములో ప్రాణమొదిలినవు, మమ్ము వదిలి వెళ్ళిపోయినవు. జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు, జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు. భార్య పిల్లల రోదన చూడు, తల్లిదండ్రుల ఆర్తనాదము, భార్య పిల్లల రోదన చూడు, తల్లిదండ్రుల ఆర్తనాదము. మా నాన్న తిరిగొస్తాడని, మా నాన్న తిరిగొస్తాడని నీ పిల్లలు ఎదురు చూసిరి. కానరాని లోకాలకు, కానరాని లోకాలకు నువ్వు పయనమైపోయినవు. జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు, జోహార్లు సుధాకర్ అన్నా, జోహార్లు సుధాకర్ గౌడు. ప్రమాదంలో ప్రాణముడి
వదిలినవు మమ్ము వదిలి వెళ్ళిపోయినవు ప్రమాదములో ప్రాణం వదిలినవు మమ్ము వదిలి వెళ్ళిపోయినవు ప్రమాదములో ప్రాణం వదిలినవు మమ్ము వదిలి వెళ్ళిపోయినవు మమ్ము వదిలి వెళ్ళిపోయినవు మమ్ము వదిలి వెళ్ళిపోయినవు. మాట్లాడాల్సిన కోరుతున్నాను సార్. సుధాకర్ గౌడ్ గారు మన మధ్యలో లేరు అని తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. కలుపుగోలుగా మాట్లాడే మనిషి, ఎప్పుడు కనిపించినా నోరు నిండా మామ అని పిలిచే మనిషి మన మధ్యలో లేరని తెలిస్తే బాధాకరమైన విషయం. అదేవిధంగా దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఈ పత్రికా రంగానికి సేవలు అందిస్తూ, ముఖ్యంగా పత్రికా సోదరులకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నా ముందు ఉండి ఏమైనా చేసే మనిషి మన కీర్తిశేషులు సుధాకర్ గౌడ్ గారు. అదేవిధంగా ముఖ్యంగా నాకు ఈ పత్రికా రంగం అన్నా పాత్రికేయులన్నా ఎంతో ప్రేమ అభిమానం. ఎందుకంటే మా అన్నగారు కీర్తిశేషులు ఎంఏ రౌత్ గారు 10-12 సంవత్సరాలు ఈ పత్రికా రంగంలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అందుకని నాకు పత్రికా రంగం అన్నా పత్రికా విలేకరులు అన్నా ఎంతో ప్రేమ. అదేవిధంగా ఈ సుధాకర్ గౌడ్ సంస్థను మన సోదరులు పత్రికా విలేకరులు మేము ఉన్నాము, మీ కుటుంబానికి మేము ఉన్నాము అని భరోసా ఇస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం, ముందుగా ప్రప్రథమంగా వారందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు నా తరపు నుంచి వారి కుటుంబానికి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. రషీద్ జ్యువెలర్స్ ప్రొపరేటర్ మరియు ఆత్మకూరు మున్సిపాలిటీ క్లబ్ సభ్యులు మరి కుటుంబానికి చిన్న ఆర్థిక సహాయం ప్రకటించినారు. థ్యాంక్ యూ సార్. పత్రికా విలేకరుల తరపు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. సుధాకర్ రెడ్డి అన్న చాలా బాగా తెలుసు. మా ఫాదర్కి అయితే ఎప్పుడు అన్న అన్న అని పిలుస్తూ తిరిగేవాళ్ళు. ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు నాకు యాక్చువల్గా సుధాకర్ గౌడ్ అన్న అనేది నేను తెలుసుకోలేకపోయాను. నాకు మా అమ్మగారు చెప్పారు, సుధాకర్ గౌడ్ అన్న మన ఇంట్లో చాలాసార్లు నాన్నతో కలిసి భోజనాలు చేసినంత మంచి క్లోజ్ ఉన్న వ్యక్తి. నాకు కూడా చాలా బాధ కలిగింది. నేను ఈ మీటింగ్ ద్వారా ఏం చెప్పాలనుకున్నా అంటే, ప్రమాదాలు మనము అవసరం అనుకుంటే తప్ప ట్రావెల్ చేయొద్దండి. చాలా మన కోసం మన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, చాలామంది ఎదురు చూస్తుంటారు. దయచేసి మనకి ఎప్పుడైనా అవసరం అనుకుంటేనే, మ్యాండేటరీగా అనుకుంటేనే ట్రావెల్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో మనం చెప్పలేము. కానీ ఇంత చిన్న పిల్లల్ని చూసిన తర్వాత నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అన్న అందరినీ ఇంత త్వరగా వదిలిపోవడం నిజంగా మనందరము చింతించాల్సిన విషయము. నా తరపున ఒక చిన్న సహాయము చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. విజయ్ చౌదరి గారు వారి కుటుంబంకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. థ్యాంక్ యూ విజయ్. వాళ్ళ అన్న రఘు పన్నతో మాకు చాలా సన్నిహిత్యం. ఆయన నిజంగా ఆత్మకూరు జర్నలిజం విలేకరులు అంటే ఆ రోజు బాలప్రసాద్ గారు, రఘు పన్న,
భాస్కర్ శాస్త్రి గారు, వీళ్ళు పెద్దలు, వాళ్ళని చూసే నేర్చుకున్నాం. ఈరోజు పాత్రికేయులకు ఆ రోజు పాత్రికేయులకు తేడా ఏంటంటే ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో దేశమంతా కూడా తెలిసిపోతుంది వార్త. ఆ రోజైతే వార్త రాసి అది బస్సుకి ఇచ్చి లేదా పోస్ట్కి ఇచ్చి అన్న చేసి పంపించాలి. అది చేరిందా లేదా అని 2-3 రోజులకు కనుక్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఆ రోజు ఫ్యాక్స్ దాని ద్వారా పెట్టుకొని అంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి రఘు ఫన్నా, ఆ తర్వాత బాలప్రసాద్ గారు. కాబట్టి వాళ్ళకు కూడా జోహార్లు ఇస్తున్నాం. పాత్రికేయులు ఉండగానే సాయం చేయాలనే మనస్సు ఈ రషీద్ అన్నకు రావటం, విజయ్కి రావటం నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఆత్మకూరు కాన్స్టిట్యూషన్లో మంచికి మారు పేరుగా ఎప్పుడు మీకు తోడు ఉంటానంటూ ఉన్నటువంటి ఒక నాయకుడు, సోదరులు, పెద్దలు శంకరన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సభకు రావడం విచ్చేసిన ప్రముఖులకు, పత్రికా విలేకరులకు, పురప్రముఖులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సంస్కరణ సభ పెట్టుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే కూడా కొంచెం బాధగా ఉంది. ఈ సుధాకర్ గౌడ్ చాలా అందరికీ, ముఖ్యంగా మాకల్లా గౌడు చిన్న గౌడు చాలా ముఖ్యం మాకు. వాళ్ళ ఫాదరు ఎప్పుడు మనం వాళ్ళ కాడికి బాగా కలిసి ఉన్నాము. ఆ పిల్లోడు కూడా మనకు చాలా ఆత్మీయుడు. మరణించడం దురదృష్టకరం. కనుక ఈ సంతాప సభను జరుపుకుంటున్నామంటే చిన్న వయసులో ఈ అబ్బాయి చనిపోవడం అనేది కూడా బాధాకరం. కుటుంబం కూడా చిన్న పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యం ఇచ్చి ప్రశాంత జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ జోసెఫ్ శేఖర్ గారు, సీనియర్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా జిల్లా కమిటీ తరఫున, అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున సుధాకర్ గౌడ్ గారికి సంతాపం తెలియజేస్తున్నాము. మిత్రులారా, పాత్రికేయులు నేడు ఈ పరిస్థితుల్లో కత్తి మీద సాగులా మా జీవితాలు అనేటువంటి ఉంటున్నాయి. ప్రభుత్వం తరఫున మా కుటుంబంలో మేము ఏమైనా అయితే మా కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కూడా మాకు రక్షణ అనేటువంటి ప్రభుత్వం నుంచి ఉండడం లేదు. ఇది వాస్తవం. మీ కళ్ళ ముందే మీరే చూస్తున్నారు ఈ పరిస్థితిని. అయితే ఆత్మకూరు ప్రాంతానికి చెందినటువంటి 3 మిత్రులను ఈ రోడ్డు ప్రమాదంలో మేము కోల్పోవడం జరిగింది. మా సీనియర్ పాత్రికేయుడు బాలప్రసాద్ గారు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందాడు. అదేవిధంగా ఆంధ్రప్రభ విలేకరుగా పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అదేవిధంగా నేడు సుధాకర్ గౌడ్. మరి ఇలా మృతి చెందినటువంటి కుటుంబాలు కూడా ఆర్థికంగా లేని పరిస్థితి ఈరోజు మేము ఉన్నాము. మరి ప్రభుత్వం కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ, పత్రికా రంగంలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం వైపు నుంచే రావాలి తప్ప ఆ సంస్థలు కూడా ఆదుకునే పరిస్థితి నేడు లేదు. మేము ఏదైతే పత్రికలో పనిచేస్తున్నామో ఆ పత్రికలు కూడా మమ్మల్ని ఆదుకునే పరిస్థితి లేదు. కానీ పాత్రికేయ వృత్తి అనేటువంటిది ఒక పవిత్రమైనది కాబట్టి అందులో చాలామంది పాత్రికేయులుగా మేము పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా చాలామంది మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. ఆనందం ఇందులో ఉండదు అన్నది నిజము. ఎందుకంటే యాజమాన్యాలు ఎంత మాత్రం జీతం ఇస్తున్నాయి అంటే అందరికీ జీతాలు ఉన్నాయి, ఆకలి కేకలు, ఆకలి చావులని మా పాత్రికేయులు రాస్తారు. కానీ నిజంగా పాత్రికేయ వృత్తిలో జీతం అనేది లేకుండా పనిచేసేది ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నారంటే అంటే ఏమీ ఆశించకుండా పనిచేసే వాళ్ళు ఎక్కువ శాతం ఒక పాత్రికేయుడే. అందరూ బయట సంపాదించి ఇంటికి డబ్బులు తీసుకెళ్తారు, అయితే ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి బయట ఖర్చు పెట్టి వెళ్తాడు. పాత్రికేయుని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే పొద్దున ఎంఆర్ఓతో మాట్లాడినప్పుడు ఎంఆర్ఓ లాగా, మినిస్టర్తో మాట్లాడినప్పుడు నాకు మినిస్టర్ తెలుసు, నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీపీ తెలుసు, నాకు లీడర్లు అందరూ తెలుసు అనుకుంటాడు. కానీ గవర్నమెంట్ అధికార ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి చిన్న ఉద్యోగస్తునికి కూడా జీవితం మీద భరోసా ఉంది, కానీ పాత్రికేయునికి ఎక్కడ కూడా భరోసా లేదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఇక్కడికి వచ్చినటువంటి సాక్షి యాజమాన్యం తరపున పెద్దలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్లు కానీ, ప్రతిపక్ష లీడర్లు కానీ మేము చెప్పేది ఏంటంటే మీరు కూడా వ్యక్తిగతంగా ఒకసారి వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడు చాలా మంది ఏమంటారంటే అబ్బా విలేకరులు వస్తున్నాడు రా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు వస్తే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఒక యాడ్ కోసం వస్తారు. ఒక యాడ్ వేసుకుంటే దాంట్లో 10% 15% కమిషన్ వస్తుంది. ఆ కమిషనే తనకు ఉపాధి తప్ప ఇంకొకటి అయితే కాదు. ఎందుకంటే
ఆ యాడుకు సంబంధించిన రసీదు కూడా మీకు ఇస్తున్నారు. కాబట్టి ఎక్కడ మోసం చేయని వ్యక్తి ఎవరంటే పాత్రికేయుడే. ఎందుకు చెప్తున్నానంటే లక్షలు వేల రూపాయల జీతాలు తీసుకున్నటువంటి వారు ప్రలోభాలకు గురవుతున్నారు, కానీ పాత్రికేయుడు ఎక్కడ ప్రలోభాలకు గురైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మిత్రుల మీకు అందరికీ ధన్యవాదాలు తెలిసి ఇంకొకసారి మన సుధాకర్ గౌడ్తో పాటు ప్రయాణిస్తూ ఆ రోజు అకాల మరణం పొందినటువంటి వ్యక్తులు ముగ్గురు. ఈ ముగ్గురు కూడా చాలా మంచి వాళ్ళు. అలాంటి వ్యక్తుల్లో శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు రమణారెడ్డి వచ్చాడు మన మధ్యకు. సో రమణారెడ్డి గారు అన్నకు చాలా స్నేహంతో ఉండి కుటుంబ విషయాలు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ ఏదైనా సరే గుహాటం లేకుండా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ఒక స్నేహతత్వం ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు జరిగింది అందరికీ తెలుసు, అదొక బాధాకరమైన సంఘటన. కానీ జరిగిపోయింది, పోయినోళ్ళు పోయినారు. తర్వాత అక్కడ చూడండి, చిన్న పిల్లోడు ఎంత వయసు ఉంది, ఆ పాపలు ఉన్నారు, అమ్మ నాన్న ఎంత వయసు ఉంది. వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేసి ఇప్పుడు 8-10 వయసులో ఏదో నా కొడుకు ఏదో చేస్తే మనవాళ్ళు మనవరాళ్ళు కాళ్ళు తెచ్చుకొని కొంచెం ఈ వృద్ధాప్య సమయంలో కొంచెం రెస్ట్ తీసుకొని ఏదో మన జీవితాన్ని అనుచాలించాలని కోరుకునే వయసు. ఈ వయసులో ఆ పిల్లకాయల్ని పెద్ద చేసి చదివించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే నిజంగా మనకు ఆ ఓపిక ఉందా? లేదు. మన ముందు వచ్చినాము, ఏదో ఆ గంట 2 గంటలు ఉంటాము, 4 మాటలు ఏదో మాట్లాడతాము, తీయగా వెళ్ళిపోతాము. తర్వాత ఆ కుటుంబ పరిస్థితి ఏది? 6 నెలలు సంవత్సరం గుర్తుపెట్టుకుంటాము. ఆ తర్వాత ఆహా మన స్నేహబంధము మళ్ళీ ఏదో నెట్వర్క్ కొత్త వాళ్ళతో కలిసిపోతాము. కానీ ఆ కుటుంబానికి, తల్లిదండ్రులకు, ఆ కొడుక్కి, కూతుర్లకి, భార్యకు ఆయన తీసుకొచ్చేయలేము. ఎందుకోసం అంటే ఈ సంఘటన జరిగింది వీళ్ళ కుటుంబంలో కాదు, మా కుటుంబంలో. మా అన్న, నా సొంత అన్న, నేను కోల్పోయాను కాబట్టి ఆ పరిస్థితి ఏందో నేను రోజు ఇంట్లో చూస్తూ ఉంటాను అన్నమాట. కాబట్టి మొన్నే నా కూతురు అన్నమాట 6 years, తను చెప్పింది బైక్లో పోతా ఉంటే, నాన్న స్పీడ్కి వెళ్ళొద్దు, పెద్దనాన్న అట్లేదో స్పీడ్కి పోయి ఇంకా రాలేదు, రోజు చెట్టెక్క నాన్న ఏడుస్తున్నారు, నువ్వు అట్లే స్పీడ్కి వెళ్తే నేను రోజు ఏడుస్తాను, నువ్వైతే రావు. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సరే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, కానీ కొన్ని సందర్భాల్లో అది చాలా ఈజీ, ఏదో దేవుడు రాక తలరాక జరిగింది, పోయేటోళ్ళకు మనం ఆపుతామా అని ఆ సంఘటన జరిగినప్పుడు ఏదైనా సరే జీవితంలో అది ఏదో ఒక కారణంతో తప్పించుకోకపోవడం మనకు అలవాటే అనమాట. కానీ మేము మీ అందరికీ కోరుకునేది ఏంటంటే, వీటి వల్ల ఒక లెసన్, ఒక గుణపాఠం అనేది మనం నేర్చుకుంటే, గుణపాఠం కావాలి ప్రతి ఒక్కరికి. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, పాత్రికులు కానీ, స్నేహితులు కానీ ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళ పిల్లకాయలు పెద్దగే వరకు ఎవరికి ఏ స్టేజ్లో ఏ సహాయం చేయగలరు. సహాయం అంటే ఆర్థికపరమైన సహాయమే కాదు, పిల్లకాయలకు చదువు పరంగా కానీ, ఇంకేదన్నా కుటుంబ పరంగా కానీ చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళతో ఉండి మనం దాన్ని సొల్యూషన్ తీసుకుంటే అది నిజమే సహాయం. కాబట్టి వాళ్ళతో సుధాకరణతో అనుబంధం ఉండే స్నేహితులు, బంధువులు, మిగతా అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి ఒక మంచి భరోసా ఇద్దాము. మీరు కూడా భరోసా ఇస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ దేవుడు ఈ శోక సముద్రం నుంచి కోలుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ఆ గొప్ప శక్తి ప్రసాదిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. వాళ్ళందరూ ఏదో అనౌన్స్ చేయాలనేసే ఉద్దేశం అయితే కాదు, దయచేసి దాన్ని అనగా భావించమాకండి. మీరు ఇక్కడికి రావటమే మాకు బలం. కాబట్టి ఇప్పుడు మా సోదరుడు, మేము అంటే పాత్రికేయునిగా ఉన్నప్పుడు కానీ ఉద్యమం ప్రజా సమస్యల పోరాటంలో నేను సైతం అంటూ ఉన్నటువంటి అంజాద్ అలీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి సుధాకర్ గౌడ్ గారి సంస్కరణ సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పాత్రికేయులకు, వారి అభికు అందరికీ పేరు పేరున నా తరఫున, అదేవిధంగా అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు నిజంగా చాలా దుఃఖమైన రోజు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో చాలా సన్నిహితంగా ఉన్న నాకు తెలిసిన ఏకైక పాత్రికేయుడు నా మిత్రుడు సుధాకర్ గౌడ్. మరి ఎందుకంటున్నానంటే ఎప్పుడు చిక్కటి చిరునవ్వుతో పలకరిస్తారు ప్రతి ఒక్కరిని. ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా కానీ మరి ఏనాడు కూడా ఏ సమస్యతో కూడా అతను భయపడలేదు. ప్రతి ఒక్కరి సమస్యను తమ సమస్యగా భావించి అందరికీ తోడుగా ధైర్యం చెప్పే మా మిత్రుడు సుధాకర్ గౌడ్ మన మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది. నేను ఒక ముస్లింని, అతను ఒక హిందూ. కానీ మా సంబంధం ఎట్లా ఉందంటే బావా అంటాడు, మామ అంటాడు. ఏ రోజు కూడా పేరు తప్పించలేదు, అంజాద్ అని ఎప్పుడు పేరు తప్పించలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మామ ఏడున్నారా, బావా ఏడున్నారా, ఏం చేస్తున్నారా. ఇటువంటి కల్మషం లేని మనస్సులో, హృదయంలో ఎటువంటి కల్మషం లేని అయినటువంటి వ్యక్తి మా మిత్రుడు సుధాకర్ గౌడ్. నిజంగా పాత్రికేయులు అంటారు, పాత్రికేయులు ఈ వృత్తి చాలా బాధ్యతతో కూడిన వృత్తి ఇది. ఎందుకంటే ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య వారధి ఈ మీడియా అనేది. మరి ఇటువంటి వృత్తిని మరి సజావుగా బాధ్యతగా చేపట్టినటువంటి వ్యక్తి మా మిత్రుడు సుధాకర్ గౌడ్. ఎందుకంటే వారికి కంపెనీ, వారి పేపర్ తరపున ఏమి, మీడియా తరపున, వారి కంపెనీ తరపున ఎటువంటి జీతాలు ఉండవు. ఉన్నా కానీ కొద్ది గొప్ప జీతాలు ఉంటాయి. అయినా కానీ వారు ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటే ఆ ప్రజల సమస్యను మరి ప్రభుత్వానికి చేరవేసే ఉద్యోగం, పవిత్రమైన ఉద్యోగము ఈ పాత్రికేయుల ఉద్యోగం. మామూలు మనం ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నాంలే, ఏదో పాత్రికేయులు వస్తున్నారు పోతున్నారని అనుకునేటువంటి కాదు ఇది. ఎవరి మీదనో స్టేట్మెంట్ ఇవ్వాలా, ఆ స్టేట్మెంట్ వాళ్ళు రాయాలా. ఒకవేళ ఆ స్టేట్మెంట్ అవతల వ్యక్తికి బాధ కలిగిస్తే వారితో ఏదైనా ఫేస్ ఉన్నా కానీ అది కూడా భరించాలా. అటువంటి కఠినమైన వృత్తిలో కొనసాగుతున్నారు మా మిత్రులు, సోదరులు. ఎక్కడైనా బ్లాక్ మెయిలింగ్ ఉంటుంది కానీ మా ఆత్మగౌరవం మాత్రం మా పాత్రికేయులు ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్క పార్టీతో చాలా సన్నిహితంగా ఉంటారు మా పాత్రికేయులు. ప్రతి ఒక్కరితో చాలా సన్నిహితంగా ఉంటారు మా పాత్రికేయులు. ఎక్కడ బ్లాక్ మెయిల్ అనేది అటువంటిది మా ఆత్మగూరు మండలానికి చెందిన పాత్రికేయుల గురించి నాకు తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను. చాలా మంచి వ్యక్తులు మా ఈ ఆత్మగూరు మండలం ఉన్న పాత్రికేయులని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇది రాజకీయ సభ కాదు, సంస్కరణ సభ కాబట్టి ఎక్కువ నేను మాట్లాడలేను. ఎందుకంటే ఆ సుధాకర్ గౌడ్ని నేను మతికి చేసుకుంటూనే చాలా దుఃఖంగా ఉంది నాకు. ఏది ఏమైనా కానీ సుధాకర్ గౌడ్ గారి కుటుంబానికి మా గౌరవ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. ఏ కష్టం వచ్చినా వారికి అండదండలుగా ఉంటారని నేను మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ సుధాకర్ గౌడ్, జోహార్ సుధాకర్ గౌడ్, జోహార్ సుధాకర్ గౌడ్. కాన్స్టిట్యూషన్లో మంచి పేరు సంపాదించిన మరియు మన సుధాకర్ గౌడ్ బంధువు పెద్దలు గోవింద్ గౌడ్ గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం. ఆయన రాలేడు కాబట్టి అక్కడికి మేము మైకును ఇస్తున్నాం. నమస్కారం. కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సుధాకర్ గౌడ్ కుటుంబంతో నాకు 44 ఏళ్ళ నుంచి పరిచయం వాళ్ళ నాయనోళ్ళతో. కానీ వాళ్ళకు ఎప్పుడు నేను పరిచయం ఉన్న వ్యక్తులుగా కనిపించిందని కాదు. సుధాకర్ గౌడ్ వాడు పరిచయం అయిన తర్వాతనే మా క్యాస్ట్కు గుర్తింపు తెచ్చినాడు ఆత్మకూరు. లేకపోతే ఇక్కడ 150 ఇండ్లు ఉన్నాయి, ఒక్కరి కూడా గుర్తింపు లేదు. ఇక్కడ గుర్తింపు తెచ్చినట్టు ఒక సుధాకర్ గౌడ్ ఒకడే. నేను 77 నుంచి వాళ్ళతో నాకు పరిచయమే. వాళ్ళు చూస్తారు కానీ నన్ను పెద్దగా పట్టించుకోరు. కానీ వాడు నాకు అత్యంత ఆత్మీయత సన్నిహితుడు. వాడు చనిపోయినప్పుడు
నా కొడుకు చనిపోయినాడు ఎంత బాధపడలేదు. మీకు నాకు ఇవి మాట్లాడడానికి ఈ టైం ఇచ్చినందుకు నేను ఎక్కువ మాట్లాడలేకుండా సెలవు. థ్యాంక్ యూ అమ్మా. సుధాకర్ మామ సంస్మరణ సభకు చేసిన పట్టణ ప్రముఖులకు, పాత్రికా మిత్రులకు, పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా సుధాకర్ మామ పేరు ముందర కీర్తి శేషుడు అనే పలకడం కూడా మాకు చాలా బాధతో కూడుకున్నది. ఎందుకంటే ఆయన మా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగింది మాకు. వారిని కోల్పోవడం, వారిని లేడు అనే న్యూస్ని ఇప్పటి వరకు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కేవలం పాత్రికేయులకే కాదు, రాజకీయ పరంగా అయినా కూడా, స్నేహపూర్వక పరంగా అయినా కూడా ఏ సమస్య వచ్చినా వెంటనే ఒక ఫోన్ చేస్తేనే ముందరుండి వాలిపోయి నేనున్నా నల్లుడు మీకు, మీరు ఎటువంటి బాధపడవద్దు, మీరు చింతించాల్సిన అవసరం లేదు అని ప్రతి ఒక్కరికి నేను అనుకునేది ఏమంటే, వాళ్ళ ఇంటికి ఏం చేశాడో కానీ నాకైతే తెలియదు. ఈ ఊరు వాళ్ళకి, ఈ మిత్రులకైతేనేమి, పాత్రికా విలేకరులకైతేనేమి ఒక భరోసాని కల్పించిన గొప్ప వ్యక్తిని కోల్పోయినామనే బాధ అయితే మనందరికీ ఉంది. ఆయన వృత్తిపరంగా అయితే ఏమి, వ్యక్తిత్వ పరంగా ప్రతి ఒక్కరికి సుపరిచితుడు. కేవలము శ్రీశైలం నియోజకవర్గంలోనే కాదు, ఈ కర్నూలు జిల్లాలోనే వాన గురించి తెలియని వ్యక్తులు ఉండరు అని నేను భావిస్తున్నాను. రాజకీయ పరంగా అయినా వ్యక్తిగతంగా అయినా కానీ సుధాకర్ మామ నిజంగా ఆ రోజు ఆ దుర్ఘటన జరిగినప్పుడు సాయంత్రం 6-6:30 మధ్యలో మేము ఆయనతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ సంభాషణ ఇప్పటికి కూడా మా మదిలో అట్నే తేలాడుతూనే ఉంది. ఆ మాటలు అంతలోనే ఆ ఘోరమైన ఆ న్యూస్ని వినడము, ఆ న్యూస్ని కొన్ని గంటల వరకు మేము నమ్మలేదు. ఇది అబద్ధమైతే బాగుంటుంది అని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు దేవుడు మంచి వ్యక్తులనే తీసుకోపోతాడన్నాడు. అలాగే మా నుండి దూరమైన సుధాకర్ అన్న ఎప్పుడూ మా మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన ఎక్కడున్నా ఆ అల్లా దేవుని దయ వల్ల సుఖంగా ఉండాలని, అదేవిధంగా ఆ దేవుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. శేఖరన్న, ఓబ్లెస్, సుబ్బయ్య గారు, చాలా మంది సీనియర్స్ ఉన్నారు. అయితే అందులో భాగంగా మొట్టమొదటిగా మన పెద్దలు కర్నూలు జిల్లా నుంచి మన మధ్యకు వచ్చినటువంటి లోకల్ సాక్షి టీవీ పేపర్ అంతా వాళ్ళదే యాజమాన్యం ఒకటే కాబట్టి సాక్షి టీవీ నుంచి వచ్చినటువంటి పెద్దలు లోకేష్ అన్న గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఆత్మకూరన్నా శ్రీశైలం వెళ్ళాలన్నా మాకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది సుధాకర్ గౌడ్ అని చెప్పేసి మీకు అందరికి పరిచయం. అయితే నేను ఎంతో ప్రేమగా సుధాన్ని మాత్రమే పిలిచేవాడిని. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడు ఎవరికైనా కానీ వృత్తి పట్ల కావచ్చు, మిత్రుల పట్ల కావచ్చు, బంధువుల పట్ల కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ ఇంతమంది వ్యక్తులు చెప్పారు అతని గురించి. నిజమే, వాళ్ళు చెప్పిన మాటలన్నీ నిజమే. ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు వాలిపోయే వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఆ ప్లేస్ని భర్తీ చేయడం కూడా చాలా కష్టమైనది. అయితే నేను ఇక్కడికి వచ్చాక చూశాను ఎంత అభిమానాన్ని పెంచుకున్నాడో, ఎంతమంది వ్యక్తులు ఇంత బాధపడుతున్నారని చాలా ఇక్కడికి వచ్చాక అర్థమైంది. నిజంగా నా ఫ్యామిలీ, నా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయాడనే బాధ అంతకు మించి ఇక్కడ ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇంత అభిమానం చూపిస్తూ ఇంత సహకారం అందించాలని చెప్పేస్తే
చూస్తుంటే చాలా అసలుకి మాటల్లో చెప్పలేను. నిజంగా ఇక్కడ ఉన్న రిపోర్టర్లకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు చూపిస్తున్న అభిమానం అనేది చాలా గొప్పమైన విషయం. ఎవరైనా కానీ ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఒక వారం కావచ్చు, నెల రోజులు కావచ్చు, తర్వాత అందరూ మర్చిపోయే పరిస్థితి. అయినా కానీ మీరు ఇంత అభిమానం చూపడం అనేది చాలా గొప్పమైన విషయము. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే, ఇందాక మన సీనియర్ పాత్రికేయులు చెప్పారు, ఏదైతే ఈ యొక్క వృత్తిలో ఉన్నాడో ఇంటి నుండి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే ఏకైక వ్యక్తి ఆ రిపోర్టర్ అని చెప్పేసి, అది వాస్తవం. మనం ఎప్పుడు కూడా పేరు కోసము లేకుంటే నలుగురిలో కలుగుతుందనే ఉద్దేశంతోనే మనం పాకులాడుతున్నాం. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఒక కుటుంబం ఉంది, మనకు భార్య పిల్లలు ఉన్నారు, మన మీద ఆధారపడిన తల్లిదండ్రులు ఉన్నారు. వారి కోసం ఖచ్చితంగా ఆలోచించాలి. ఆ తర్వాతనే వృత్తి పట్ల చూడాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఆ వృత్తి పట్లనే చూపిస్తున్నారు. అదైతే వాస్తవం. ఫోన్ వచ్చిందంటే మనం పరిగెత్తాలా, న్యూస్ మిస్ అవుతున్నామని చెప్పేసి పరిగెత్తాలా, పైన వాళ్ళు ఏమంటారా అనేది పరిగెత్తాలా, వీటి కోసమే పరిగెత్తుతున్నాం. కానీ మన మీద ఆధారపడిన వాళ్ళ కోసం మనం ఏం చేశామనేది మాత్రం మర్చిపోతున్నాం. ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, వాళ్ళకు కావాల్సింది వాళ్ళ న్యూస్ మాత్రమే. అంటే వాళ్ళ పొలిటికల్ లీడర్స్ మాత్రం వాళ్ళ ఆలోచించేది మన న్యూస్ కవరేజ్ కావాలా, మనం హైలైట్ కావాలని చెప్పేసి ఆలోచిస్తారు. యాజమాన్యం ఆలోచించేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో న్యూస్ మనమే ముందర ఇవ్వాలనేది. అయితే మన గురించి ఆలోచించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయినా కానీ మనం కత్తి మీద సాములాగా మనం పరిగెత్తుతూనే ఉన్నాం. అయితే జరిగిపోయిన ఈ యొక్క సంఘటన ఇది ఒక గుణపాఠంగా కావాలా. ఖచ్చితంగా నేను ఇచ్చే సలహా కావచ్చు, సూచన కావచ్చు, మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నది ఒకటే, మన కుటుంబాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ తర్వాతనే మిగతా ఏదైనా కానీ. ఈ సుధాకర్ గౌడ్ లేని లోటు తీర్చడం అనేది చాలా కష్టమైనది. మీరు ఆ సుధాకర్ గౌడ్ కుటుంబానికి అండగా కావడం అనేది నాకు చాలా చాలా సంతోషం. ఖచ్చితంగా ఇదే అభిమానము, ఇదే ఆప్యాయత ఇంకా ఫ్యూచర్లో కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నాము. మా యాజమాన్యం ఏం చేసింది అనేది ముఖ్యం కాకుండా మా తరఫున కూడా మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నాము. అతి తక్కువ కాలంలోనే బీజేపీ పార్టీ తరఫున కాన్స్టిట్యూషన్ అంతా మంచి పేరు సంపాదిస్తూ ఉన్నటువంటి పెద్దలు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. విలేకరుల మిత్రులకి, ఆత్మకూరు ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. సుధాకర్ అన్న నాకు మొన్న ఎలక్షన్లో బాగా పరిచయము. కానీ ఆత్మకూరు పట్టణము పరిసర ప్రాంతాల్లో ఒక మంచి విలేకరి, మంచి సోదరుని, మంచి మిత్రుని పోగొట్టుకున్నారని నాకు అన్న చనిపోయిన అంటే యాక్సిడెంట్ అయితేనే ఎంతోమంది నాకు ఫోన్ చేశారు. నాకు కొద్ది కాలంలో పరిచయం అయినా కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంతమంది అతని కోసము బాధపడుతున్నారు అంటే, అతను ఎంతమంది హృదయాలు ఆయన గెలుచుకున్నాడని చెప్పేసి. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నను స్మరించుకుంటూ అలా ఫ్యామిలీకి, పిల్లలకందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది పాత్రికేయుల మిత్రులు చెప్పారు, తమ కుటుంబాన్ని కాదనకుండా ఈ విలేకరి జాబ్ చేస్తూ ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారని. మనకు మన పెద్దలు చెప్పారు, ఏదైనా సరే ఉచితంగా ఒక దగ్గర నుంచి పని చేసుకుంటే అది దోపిడీతో సమానం. ఆ దోపిడీ వల్ల మొత్తం ఆ సమాజంలో దోపిడీ కింద అట్టడుగు వర్గం దోపిడీ గురవుతుందని. ఒక నాయకుడు కింద స్థాయి నాయకుడిని పోయి ఒక ప్రోగ్రాం చెయ్యి, లేదంటే ఒక 10 లక్షలు తీసుకురా అన్నప్పుడు అతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు దోపిడీ ఆగిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అతను ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలంటే 2-3 లక్షలు అవుతుంది అనుకోండి. నువ్వు పోయి నీ మండలంలో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయపో అన్నప్పుడు ఆ పై స్థాయి నాయకుడు ఇతను 3 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని తనకు తను ప్రశ్న చేసుకున్నప్పుడు కింద స్థాయిలో ఉన్న
అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలు దోపిడీ గురి కాకుండా కాపాడబడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. విలేకరులు కూడా ఒక విలేకరి రాత్రనక పగలనక కష్టపడుతూ అవసరమైతే ప్రాణాలకు తెగించి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని ఈరోజు వాళ్ళు ప్రజాసేవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బాగోగులు చూడని యజమాన్యము పని దోపిడీ చేయడం వల్ల కింద విలేకరులు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఎంతోమంది తప్పుదారి పడుతూ ఉన్నారు. దీన్ని అరికట్టాలంటే యాజమాన్యం వాళ్ళు ముందుగా వీళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకు రకరకాల ఆదాయాలు ఉంటాయి. చాలా వరకు అడ్వర్టైజ్మెంట్ల ఆదాయాలు వస్తాయి, ఎన్నో రకాల ఆదాయాలు వస్తాయి. కానీ కింద స్థాయి విలేకరు ఎలాగా బతుకుతున్నాడని ఆలోచించిన రోజు అది దోపిడీతో సమానం తప్ప వేరేది కాదు. దీనివల్ల ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే తత్వం పోతుంది. ఎంతోమంది బయటికి రావాల్సిన న్యూస్ కూడా బయటికి రాకుండా తొక్కి పడతా ఉంటుంది. దానికి కారణము యాజమాన్యము ఈ విలేకరుల్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్లనే దీనికి దారి తీస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి ఏదైనా సరే ఉచితంగా ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం పని చేసుకోవడము అది దోపిడీతో సమానం చెప్పేసి నా అభిప్రాయం తెలియజేసుకుంటూ, అలాగనే ఎంతోమంది విలేకరులు ఎంతోమంది కొన్ని పేపర్లు పనిచేసి యాక్సిడెంట్ గురై బెడ్ మీద ఉన్న ఎంతోమంది నాకు విలేకరులు తెలుసు ఆత్మకూరులో కూడా. వాళ్ళను ఎవరిని ఆదుకోకుండా వాళ్ళకి అట్లీస్ట్ జాబ్ సేఫ్టీ కోసం ఒక ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకురాకుండా యజమాన్యం పనిచేయడం చాలా శోచనీయం. కాబట్టి విలేకరులకు అందరికీ ప్రజాస్వామ్యం పరంగా ప్రజలను కాపాడుకుంటూ ప్రశ్నించే తత్వాన్ని తీసుకొచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాంతీయ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగనే మన బాసిం సుధాకర్ గౌడన్నకు ఈ సందర్భంగా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ తోడు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. అన్నో రన్నో అన్నో మాయన్నో విలేకరన్నా, అన్నో రన్నో రన్నో మాయన్న విలేకరన్నా, అన్నో రన్నో అన్నో మాయన్న విలేకరన్నా. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్నారు. అవినీతి అక్రమాలపై పేపర్లో అక్షరాలుగా ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్నారు. అవినీతి అక్రమాలపై పేపర్లో అక్షరాలుగా కలమేమి ఆయుధంగా ఎన్నెన్నో కథలను రాసిరి, గుర్తింపు లేకపాయనే ఆదరణ కరువైనాది. అన్నో 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 మాయన్న విలేకరన్నా, అన్నో 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 మాయన్న విలేకరన్నా. బరువైన కొలువు నీది, భద్రత నీకుండదులే. పేపర్లోని వార్తలు చూసి సంబరపడతావు నీవు. బరువైన కొలువు నీది, భద్రత నీకుండదులే. పేపర్లోని వార్తలు చూసి సంబరపడతావు నీవు. మీపై దాడులు చేస్తే స్పందనల కరువైనాది, భయభ్రాంతులను చేసి కేసు లేకుండా చేస్తారు. అన్నో రన్నో రన్నో మాయన్న విలేకరన్నా, అన్నో రన్నో రన్నో మాయన్న విలేకరన్నా. ప్రపంచపు వార్తలనెన్నో చకచక రాస్తుంటారు. రాత్రనగా పగలనగా జర్నలిజం వృత్తిలోన ప్రపంచపు వార్తలనెన్నో చకచక రాస్తుంటారు.
రాతనక పగలనక జర్నలిజం వృత్తిలోనా ఒడి దుడుకులు ఎన్నెదురైనా వెనకాడలేదు మీరు. ఒడి దుడుకులు ఎన్నెదురైనా వెనకాడలేదు మీరు. జర్నలిస్టులుగా మీరు జీవనం సాగిస్తున్నారు. అన్నోరన్నోరన్నో మాయన్న విలేకరన్నా, అన్నోరన్నోరన్నో మాయన్న విలేకరన్నా, అన్నోరన్నోరన్నో మాయన్న విలేకరన్నా, మాయన్న విలేకరన్నా, మాయన్న విలేకరన్నా. అందరికీ నమస్కారం. నా తోటి పాత్రికేయులకు. కానీ నేను ఆత్మకూరుకు వస్తున్నానంటే నాకు వెన్నట్టు ఉండేవాడు సుధాకర్ గౌడ్. ఈ విధంగా ఈ సభకు వచ్చి వాణి సంస్మరణ సభలో పాల్గొనే దుస్థితి దాపరిస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మా కుటుంబంలో కూడా చాలా సన్నిహితుడు సుధాకర్ గౌడ్. మా పిల్లలు కూడా, నా కూతురు ఒక అమ్మాయి కెనడాలో ఉంది, ఒక అమ్మాయి అబుదాబీలో ఉంది. నా కొడుకు కానీ వీళ్ళు నిజంగా చాలా ఏడుస్తూ ఫోన్ చేశారు ఆ రోజు. ఎప్పుడన్నా ఏదన్నా అవసరం పడి అన్న ఇట్లా పరిస్థితి అంటే వాడు ఎంతో అసలు ఒక సొంత వ్యక్తి మాది, సొంత అన్న మాది పిల్లలకు ఎంతో సహకరించేవాడు. మాకు వాడు యాక్సిడెంట్ జరిగిన వితిన్ మినిట్స్లో నాకు హేమంత్ గౌడ్ అని కర్నూలులో ఉన్నాడు, ఆ అబ్బాయి ఫోన్ చేసినాడు, అన్న ఇట్లా సుధాకర్ గౌడ్ యాక్సిడెంట్ అయింది చనిపోయినాడని. హేమంత్ ఎట్లా హేమంత్ ఎందుకు అట్లా చెప్తున్నావు అన్నాను. లేదన్నా ఆయన అక్రెడిటేషన్ ఉంది అక్కడ కారు దగ్గర, నేను ఫోటోలు కూడా పంపిస్తాను ఎక్కున్నాడు. నిజంగా అది ఆ క్షణాలు తేరుకోలేని క్షణాలు అవి. వాడు ఎంతవరకు వెళ్ళిపోయినాడంటే మా జీ గ్రూప్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సుధాకర్ గౌడ్ మాకు వచ్చిన మా స్టాఫ్కి కానీ వాళ్లకు హైదరాబాద్ నుంచి టీం వచ్చినారు, వాళ్లకు సుధాకర్ చేసిన సేవలకు జరిగిన మర్చితో చూసుకొని మా సిఏఓ శైలేష్ రెడ్డి గారు, రఘువీర గారు, వెంకటరెడ్డి గారు, మా ఎంటైర్ జీ గ్రూప్ జయసింహారెడ్డి సార్కు నాకు ఫోన్ చేసి ఏం జరిగింది అక్కడ, ఏం సుధాకర్ గౌడ్కి ఏమని నిజంగా అడగడం అంటే వాడు ఎంతమంది మనుషులలో నిలబడిపోయినాడు అనేది చాలా చాలా ఇబ్బందికర విషయం. అసలు మాకు మేము యాక్చువల్ చాలా చాలా బాధపడుతున్న ఈ విషయంలో. నేను వాళ్ళ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అన్ని అండదండలుగా ఉంటాము ఖచ్చితంగా. మా పాత్రికేయుల మిత్రులు కూడా వాళ్ళ మీద ఉన్న అభిమానంతో చాలామంది సుధాకర్ గౌడ్ అభిమానులు చాలామంది ఉన్నారు. ఒకవేళ వాడు చనిపోయిండొచ్చు కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఖచ్చితంగా చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు లేని లోటు తీరుస్తాము, వాళ్ళని తీసుకురాలేము కానీ వాళ్ళు లేని లోటు తీరుస్తాం, తప్పకుండా తీరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా పిల్లలకు నేను హామీ ఇస్తున్నాను. మేము ప్రతి విషయంలో ఫాలోఅప్ చేస్తూ వాళ్ళ చదువుల విషయము అవి ఇవి అన్నీ వాడిని గుర్తు పెట్టుకొని ప్రతి క్షణం గుర్తు చేసుకొని మా పిల్లలు కూడా నాకు ప్రామిస్ చేస్తున్నాను, నాన్న ఖచ్చితంగా కుటుంబానికి మనం హెల్ప్ చేయాలని. మా సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తాము. వాటికి ఈరోజు నేను అసలు ఆత్మకులో దిగినామంటే చంద్ర మేము 30 ఏళ్ళ ప్రస్తావన మాది, మీడియాలో 30 ఏళ్ళు దాటింది. మాకు బాలప్రసాద్ గారు, భాస్కర్ శాస్త్రి గారు, రౌఫ్ గారు వీళ్ళంతా మేము ఆ బ్యాచ్లో మేము చేసినాము. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం, ఎన్నడూ భయపడలేదు. ఎన్నో సమస్యలు, నక్సలైట్లు, రాజకీయాలు, ఫ్యాక్షను అన్నీ ఎదుర్కొని కూడా మేము చేసినాము. నక్సలైట్ ఇంటర్వ్యూలో కూడా వచ్చినాము మేము. కానీ ఈ సుధాకర్ గౌడ్ మాకు చాలా జూనియర్లు, సుధాకరు, చంద్ర, పీటరు, శేషు అంతా అప్పుడే బ్యాచ్ మేమంతా. ఈ సుధాకరు, చంద్ర, వీళ్ళు, ఈ శివ, ఈ బ్యాచ్ పిల్లలైనా కానీ ఎంతో అనుకూలంగా బ్యాచ్ అంతా ఉన్నాం మేము. చంద్రకి అయితే నిజంగా సుధాకర్ గౌడ్ పోవడం చాలా తీరని లోటు. మేము ఈ విధంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడాన్ని నిజంగా ఊహించుకోలేదు. ఇది చాలా బాధాకరము. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అన్ని విధాలా మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నాము.
ఇలాంటి రోజు వస్తుందని, ఇక్కడ ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. అయితే ఆయన ఎక్కడున్నా కానీ ఈరోజు జరుగుతున్న ఈ సభను బట్టి ఈరోజు సహచర విలేకరుల హృదయాల్లో కానీ ఒక అసోసియేషన్లో ఒక ప్రధాన పాత్రధారిగా వ్యవహరించినాడనేది మనందరికీ తీర్పులో అవుతూ ఉంది. అయితే విలేకరులకంతా ఒకటే, ఈరోజు మనం ఇంత ఐక్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. సొంత లాభం కొంత మానకు పొరుగువాడికి తోడ్పడవన్నట్లు ఈరోజు మన విలేకరులు చేసే సేవలో ఆ విధమైన పాత్ర వహించినాడు సుధాకర్ గౌడ్కి. అంటే నేను గతంలో పత్రికా రంగంలో పనిచేసేటప్పుడు అప్పుడు మేము పరిచయంతో ఎక్కడైనా బయట కనబడితే పెద్దడా ఇట్లా అనేవాళ్ళు అన్నమాట. అంటే అంత సన్నిహితం. పెద్దడా ఇట్లా అంటే ఏం బాబు ఏమి చేశారంటే నీకు పిల్లలు సీనియర్లు కదా మాకంటే అనే పరిస్థితి. అంటే అలాంటి స్నేహభావంగా ఆ రకంగా మెలిగే వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మనం ఎన్ని చెప్పుకున్నా ఆ కుటుంబానికి మనము భవిష్యత్తులో ఏదో ఒక రకంగా మన వంతు మనం ఏదైనా చేయగలిగితే, అంటే ఒక ప్రభుత్వ పరంగా కానీ లేదంటే అసోసియేషన్ పరంగా కానీ ఇతర స్నేహభావంగా చేసే రకంగా ఏ విధమైన సహకారాలు ఉన్నా నేను నా వైపు ఏదైనా ఉంటే కూడా నేను ముందుండి సహకరిస్తానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి మనోధైర్యం, పిల్లలకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ సార్. సార్ శ్రీ సుబ్బారెడ్డి గారు, పాత్రికేయులు. సభకు నమస్కారం. ఇక్కడ మనం సుధాకర్ గౌడ్ సంస్మరణ సభ పెట్టుకోవడం బాగానే ఉంది. ఆ సంస్మరణ జరుపుకునేటప్పుడు ఆయన పట్ల మన గౌరవం కూడా అంతే గొప్పగా ఉండాలి కదా. ఇక్కడ మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడిన వాళ్ళు అంతా బయటకు పోయి బయట వివరాలు చేసుకుంటుండడం అనేది ఓ రకంగా ఆయన అవమానించడం అవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో కానీ సభలో కూర్చోకుండా బయటకు పోవడం అనేది పెద్ద తప్పు. ఈ తప్పు మీరు చేస్తున్నారు. ఇకపోతే సుధాకర్ గౌడ్ నాకంటే బాగా చిన్నవాడు. ఆ వయసు తేడా ఉన్నందుకు ఏమో నేను పెద్ద కలిసి తిరిగింది లేదు. అతను తన ఈడు వాళ్ళకు తిరుగుతుంటాడు, నేను సపరేట్ ఉన్నాడు. కాకపోతే అతను ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో సందర్భం వచ్చినప్పుడు, ఉదాహరణకు ఇటీవల మరో పాత్రికేయుడు మన భాష మీద ఏదో ఒక దాడి సంఘటన జరిగినప్పుడు ఫోన్ చేశాడు మాకు. అతను పిలిచే పిలుపు కూడా పెద్దవాడని ఉంటుంది, మన వయసులో పెద్దలంగా ఉంటుంది. పెద్దవాడ ఇట్లా జరిగింది, నువ్వు ఉండాలా, నువ్వు లేకపోతే అందరిని పోయలేరు, ఎవరు మాట్లాడరు, నువ్వురా అని పిలుచుకొచ్చేవాడు. అట్లా అతనికి కొంత ఖచ్చితంగా ఎదుటివారి పట్ల కన్సర్న్ ఉంది. చాలామందిని అభిమానులు సంపాదించుకున్నారు. ఉదాహరణకు విభిన్నమైన మనుషులు ఎట్లా అంటే మన లాయర్ అడ్వకేట్ సుధాకర్ రెడ్డి చాలా ప్రేమిస్తారు ఈ మనిషిని. ఇట్లా వివిధ రంగాల వాళ్ళలో సన్నిహితంగా ఉండేవాడు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ఫ్రెండ్షిప్ వ్యక్తిగతంగానే ఖచ్చితంగా చేసుకుంటున్నాడు. కాకపోతే ఈ సందర్భంగా నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. అది మన విలేకరుల గురించి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఫీల్డ్ ఒక దీపంలా వెలిగిపోతుంటే దాంట్లోకి శిలబల్లా వచ్చి మాడిపోతున్నారు జర్నలిస్టులు అనేవాళ్ళు. జర్నలిస్టులు కూడా అనలేము, ఎందుకు వస్తున్నారు, ఎందుకు మాడిపోతున్నారు, అవసరం ఏముంది. ఇది ఉపాధి కల్పించే వ్యవస్థ కాదు, ఎవరికి ఉపాధి కల్పించలేదు, జీవితాన్ని కొనసాగించడానికి ఇది పనికొచ్చేది కాదు. అయినా వస్తున్నారు. ఎందుకు వస్తారు అనవసరంగా. ఇప్పుడు ఉదాహరణకు నేను మన సుధాకర్ గౌడ్ని చెప్తున్నాను. సుధాకర్ గౌడ్ ఆయన చనిపోయినాడు. ఇప్పుడు ఆ ఛానల్కో ఇంకో దానికో లోటు అయితే కాదు. ఎందుకంటే ఒకరి పోతే ఇంకా 10 మంది రావడానికి వస్తున్నారు. కాకపోతే అతను చనిపోవడం అనేది ఆయన కుటుంబానికి చాలా పెద్ద లోటు. అసలు అంటే ఎవరు పూర్తలేని లోటు. ఆ కుటుంబానికి లోటు కావడానికి కారణం ఏంది? మనం ఇది ఉపాధి అని ఒక వ్యవస్థలోకి మనం వస్తున్నాం. వస్తే రావడము ఆ జీతం ఉండదు, పాడుండదు, ఏముండదు, కుటుంబానికి 5 పైసలు సాయం చేయలేము. కానీ మనం దానికోసం వస్తాం. వచ్చి కుటుంబాలకు దూరం అయిపోతుంది. ఇలా మన
ఉదాహరణ మన దగ్గర ఎంతమంది చనిపోయినారు చూడండి. వెంకన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నాగయ్య, వెంకన్న, నాగేంద్ర వరుస పెట్టి చాలామంది కుటుంబాలకు లోటు అయిపోయింది. పత్రికా రంగానికి మాత్రం ఏం లోటు కాలేదు. ఒకరి పోతే 150 మంది వస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ పత్రికా రంగం ఉపాధి ఇచ్చేది కాదు, ఎవరికి కూడబెట్టేది కాదు. మీకు ఏదైనా అంబిషన్ అంటే ఒక కోరిక ఉంది, నేను పాత్రికేయుడిగా రాణించాలి అంటే నీకు వేరే ఉపాధి ఉంటే రాండి దీంట్లోకి. దీనివల్ల నేను బతుకుతా అంటే బతకలేదు. నువ్వు దీనికోసం అయితే వేరే మనకు ఇంటి దగ్గర ఆస్తి ఉండో లేకుండా ఒక వ్యాపారం ఉండో నాకు వేరే ఉద్యోగం ఉండో ఈ రంగంలోకి రండి. లేకపోతే జర్నలిజం చదువుకొని ఒక స్టాఫ్ రిపోర్టర్గా అంటే నీకు సడన్ నెలకి ఇంత జీతం 30,000 20,000 జీతం వచ్చే ఆ రంగం అట్లా ఎంచుకోండి. కానీ ఊరికే రావడం, నిన్ను చేరడం, ఇలా రకరకాల వ్యవహారాలతో చనిపోవడం కుటుంబాలకు లోటుగా మారిపోతుంది. దయచేసి మిత్రులారా నేను చెప్పేది ఇదే. ఇప్పుడు మన పాత్రికేయ రంగంలో కొనసాగుతున్న వాళ్ళందరికీ చెప్పేది ఇదే. ఇప్పుడు మన సుధాకర్ గౌడ్ లాంటి వాళ్ళను ఒక పాఠంగా తీసుకోండి. కుటుంబాలకు లోటుగా మాత్రం కానివ్వండి. కుటుంబాల లోటు అనేది ఎవరు తీర్చేది కాదు. ఈ పత్రికలకు ఏం లోటు ఏం లేదు, ఎవరైనా చేస్తారు. మనం చేసింది కూడా ఏం లేదు. కాబట్టి దయచేసి మీరంతా నా సూచనను ఇది చేస్తారని చెప్పి భావిస్తూ సుధాకర్ గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ముగిస్తాను. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు థ్యాంక్ యూ అన్న. ఎన్నో పనులు ఉన్నప్పటికీ అన్ని పనులను పక్కన పెట్టి పాత్రికేయుల మీద ఉన్నటువంటి అభిమానంతో మా మధ్యకు వచ్చినందుకు రాజన్న గారికి పనిచేసే వాళ్లకు ఏది కూడా భరోసా అనేది లేకుండా పోయింది. కాబట్టి దీని యజమాన్యం కానీ ఇటు రాజకీయ పరంగా కానీ ఏదైనా కూడా వాళ్ళకు కొంత భరోసా ఏర్పాటు చేయగలరని అందరి తరఫున కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబానికి సుధాకర్ గౌడ్ పోవడం అనేది చాలా బాధాకర విషయము. ఈ విషయంలో మనం అందరము కలిసి ఎంతో కొంత నా మిత్రుడు వాస్తవంగా మాట్లాడడానికి కూడా మాటలు రావు. నన్ను ఎప్పుడు ఒరే ముసోడా అనేవాడు. వాస్తవంగా ప్రతి సంక్రాంతి పండుగకు కంపల్సరీ నాకు ఫోన్ చేయకుండా కొత్తపల్లికి వచ్చేవాడు. ఏం రా డ్యాన్స్ ఉందా, ఏం రా డ్యాన్స్ లేదా అంటే ఆ జ్ఞాపకాలు నాకు గుర్తొస్తున్నాయి ఇప్పుడు అని తిట్టేవాడు నన్ను. వాస్తవంగా కులం పెరిగి తిట్టేవాడు, నేను కులం పెరిగి తిట్టేవాడిని. ఆయన ఎన్నడూ అర్ధగంటకే మళ్ళీ అరే ముసడా ఏడవరా, మేము బాధపడదురా, మనంతా మిత్రులం రా అని అనుకునే వాళ్ళము. వాస్తవంగా ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన అర్ధగంటకు నాకు తెలిస్తే నేను వచ్చేసిన అర్థం. కానీ మా మిత్రులు అందరూ వెళ్ళిపోయినారు. వాస్తవంగా స్పాట్కి వెళ్ళిపోగా నేను, కానీ నాకు వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. మళ్ళీ ఉదయం ఇంటి దగ్గరనే ఉన్నా. కానీ ఎంత బాధాకరం అంటే నాకంటే చిన్నోడే ఏజ్లో నేను పెద్దోని, ఎవరు ముసలోడు అనేవాడు. కానీ ఆ చిన్న ఏజ్లో ఆ పిల్లలు చూస్తుంటే వాస్తవంగా 2 బిడ్డలు, ఓ కొడుకు, పాపం వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు, చాలా బాధాకరం ఇది. కానీ దేవుడు ఎల్లవేళ కుటుంబానికి సేవ చేయాలని, వాళ్ళందరూ ఉండాలని, వాళ్ళని ఓ గొప్పగా చూడాలని మా మీడియా మిత్రుల తరఫున నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా మాట్లాడాలంటే సుధాకర్ గౌడ్ గురించి చాలా మాట్లాడచ్చు. సున్నిత మనసు, అందరితో కలగోపురంగా ఉంటాడు. అంటే అందరు కావాలి, అందరు విలేకరులు కావాలి, నాయకులు కావాలి, మామూలు వ్యక్తులు కావాలి. అందరితో చాలా స్నేహబంధంగా ఉంటాడు. ఇంకో చిన్న మా ఇద్దరి మధ్యలో ఓ ఇన్సిడెంట్ అంటే చనిపోతాడని 5 రోజుల క్రితమే అతిథి గోడ దగ్గర ఉన్నాడు. మరే ముసోడే రా అన్నాడు. పోయినా ఏం రా సంక్రాంతి పండుగ కానొచ్చావు, ఈరోజు కానొచ్చావు, ఏం రా కాంట్రావా నువ్వు ఉన్నాడు. చెప్పుకున్నా ఇలా ఇద్దరం మనం పర్సనల్గా మాట్లాడాలన్నాడు. అంటే ఎట్లా
మంచిని ప్రతి ఒక్కరిని అనురాగంగా ఆప్యాయంగా పలకరించే గుణం మా మిత్రుడు నా తమ్ముడు సుధాకర్ గౌడ్ ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. వాస్తవంగా ఒక రోజుల్లో నేను ఆ రోజు చనిపోయిన ఒక రోజుల్లో మనిషిని కాలేకపోయినా. సుధాకర్ గౌడ్ సంస్మరణ సభకు వచ్చిన అందరికీ నమస్కారాలు. ఇద్దరం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఈ రోజు కూడా మంచిగా మాట్లాడుకునే ప్రతి రోజు తిట్టుకునే వాళ్ళం ఇద్దరం. ప్రతి సమస్యకు పరిష్కారం వాడిని చూపించేవాడు. నాకు కష్టం వచ్చింది అనేసి నేను వస్తాను అనేసి నాకు ప్రతి దాంట్లో తోడుండేవాడు. అలాంటి వాడు ఇంత త్వరగా వెళ్తాడని అనుకోలేదు. వారి కుటుంబానికి అందరికీ ఆ దేవుడు ఆయుర్వేదాలు ఇవన్నీ మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అల్లుడు సుధాకర్ గౌడు సంస్కరణ సభ సందర్భంగా ఇంతవరకు వక్తలు మాట్లాడిన మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు రావడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా తల్లిదండ్రులకు, తాతలకు, అవ్వలకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రి తన బిడ్డకు కని పెంచిన అకాల మరణంతో మృతి చెందిన తన బిడ్డకు శ్రద్ధాంజలి ఘటిస్తుంటే అది చెప్పలేని బాధగా అనిపిస్తుంది. సుధాకర్ గౌడ్ అకాల మరణంతో మన ముందు లేకపోవడం మన తీరని లోటుగా భావించవచ్చు. కానీ అతని మనసు ఎటువంటిదంటే ముందు స్పందించే గుణం గలవాడు. ఏ సమస్య పైనైనా స్పందించేవాడు. అన్ని రాజకీయ పక్షాల నేతలతో సంబంధాలు గలవాడు. అందరితో స్నేహంగా పెంచేవాడు. ముందుగా సహచరులు కానీ స్నేహితులు కానీ వచ్చేవాళ్ళు కానీ ఆకలి బాధ తెలిసినవాడు. ఎందుకు చెప్తున్నానంటే అతను హోటల్ నడిపేవాడు. అప్పుడు నేను ఈనాడులో పనిచేసేటప్పుడు పైన రూమ్ ఈనాడు ఆఫీస్ ఉండేది. ఎంతమంది వచ్చినా విలేకరులకి ముందు అన్నం పెట్టి ఆకలి బాధ తీర్చిన గొప్ప మహనీయుడు మా అల్లుడు సుధాకర్ గౌడు. ఎవరు వచ్చినా, పక్క మండలాల నుంచి వచ్చినా, వేరే ఊరి నుంచి వచ్చినా, నక్సల్స్ ప్రభావితం ఉన్నప్పుడు జిల్లాల నుంచి రిపోర్టర్స్ వచ్చినా ఏ విలేకరి జేబులో రూపాయి ఉండేది కాదు. కాబట్టి ఇతనికి ఆకలి బాధ తెలిసినవాడు కాబట్టి పిలుచుకొని హోటల్కి వస్తేనే ముందు పోయి అన్నం పెట్టండి అనేది. అతని మంచితనం, బోలాతనం దేని పని చేయలేదు. ఏ దాంట్లో కూడా పూర్తికి సంతృప్తిగా ఇది లేదు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి కానీ దాన్ని పెంచి పెద్ద చేసిన వ్యక్తి కాదు. హోటల్ పెడితే మంచితనం, బోలాతనంతో నష్టపోయినాడు. గార్మెంట్ షాప్ పెడితే నష్టపోయినాడు. తర్వాత కాంట్రాక్ట్ పనుల్లో షేర్లు కలిపి చేసినాడు, దాంట్లో పూర్తి కాలేదు. తర్వాత రాజకీయంగా కొందరు పెద్దలతో తిరిగినప్పుడు అక్కడ తన వాంఛ, తన ఏదైనా కానీ అది తీర్చుకోలేకపోయినాడు. ఆ విధంగా దేంట్లో కూడా పూర్తి చేయలేకపోయాడు. ఆఖరికి తన తుది శ్వాస కూడా అకాల మరణమే. ఆయుష్ అర్ధాయుష్తో అకాల మరణం చెందడం, అతను మన ముందు లేకపోవడం బాధాకరం. చాలామంది చెప్పినారు, రిపోర్టర్స్ కానివ్వండి, సుబ్బారెడ్డి కానివ్వండి, ఇంకోరు కానీ. మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ వచ్చే మిత్రులకు, సహచరులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దానిపైన ఆధారపడద్దు. పార్ట్ టైంగా ఏదో ఒకటి చూసుకోండి. వ్యవసాయమో, వ్యాపారమో, చిరుద్యోగమో చూసుకుంటే తప్ప దీంట్లో వచ్చి జీవితాలు నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి పరిస్థితి ఏ మీడియా మిత్రులకు రాకూడదని నేను కోరుకుంటున్నా. నేను కూడా చాలా కాలం చేసిన కమ్యూనిస్ట్ ఉద్యమాలు చేసేటప్పుడు ప్రజాశక్తి వారపత్రికగా ఉండేది. ప్రజాశక్తి అనే దినపత్రిక వారం వారం వచ్చేది. 1981 ఆగస్టులో దినపత్రిక మారినప్పుడు ఆ దినపత్రికకి ఏజెంట్గా నేను పనిచేసిన. అంటే 40 years కరెక్ట్. పోయిన ఆగస్టుకి 40 సంవత్సరాలు అయింది. పత్రిక ప్రజాశక్తి విలేకరికం ఏజెంట్గా మొదలుకొని ఈ 40 ఏళ్ల కాలంలో ఈనాడు సుదీర్ఘ కాలంలో పనిచేసినాం, కొంత వేరే పత్రికల్లో పనిచేసినాం. కానీ ఈ అనుభవాల వల్ల తెలుస్తుంది ఏమంటే
ఎందుకంటే ఇంట్లో ఎవరెవరు ఇన్కమ్ సోర్స్ లేకపోతే దానివల్ల ఆ పాత్రికేయ వృత్తికి న్యాయం చేయలేము, వార్తలు కూడా నిజాయితీగా రాయలేము. ఏ ఒక్కటి మన సామాజిక న్యాయంగా మనం ఏమి చేయలేము. కాబట్టి మిత్రులారా, నేను కోరుకునేది ఒకటే, మీరందరూ మీకు చేతనైన వృత్తులు చేపట్టండి, మీకు అనుగుణమైనటువంటి వ్యాపకాలు చేపట్టండి, మీ అభిరుచి మేరకు మీడియా రంగంలో రాణించండి. అంతేగాని మీడియా రంగమే నా ఆధారం అంటూ కుటుంబాన్ని ఇది పట్టించుకోకుండా, భార్యాబిడ్డలను పట్టించుకోకుండా, ఒకప్పుడు మేము అలా తిరిగిన వాళ్ళం, ఇవన్నీ అనుభవాల ద్వారా చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఈ సుధాకర్ గౌడు మీడియా రంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నా తన కుటుంబానికి పూర్తి న్యాయం చేయలేకపోయినాడు. నేను రోజు ఒక 5 సంవత్సరాలు వాళ్ళ ఇంటి ఏరియాలో పోస్ట్ మ్యాన్గా పనిచేసిన. రోజు వాళ్ళ ఇంటి ముందరికి పోతే ఆయన భార్యని అడిగేవాడిని, అమ్మ మా అల్లుడు ఏదమ్మంటే, బాబాయ్ మీ అల్లుడి సంగతి తెలుసు కదా, ఇంతవరకు ఇంటికి రాలే, ఇంటి గురించి పట్టించుకోలేదనేవాడు. ఆ విధంగా ఇంటిని పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, తల్లిదండ్రులకు న్యాయం చేయకుండా కేవలం మీడియాకి న్యాయం చేస్తుంటే మీడియా యజమాని ఎవరికి న్యాయం చేయదు. నేను వార్తా సేకరణలో నా కాలు యాక్సిడెంట్ అయితే అప్పుడు కృష్ణారెడ్డి, రామచంద్రుడు, నేను ఒక బండి మీద వస్తుంటే నా కాలుకి యాక్సిడెంట్ అయితే అప్పట్లో ఇప్పటికి 15 సంవత్సరాలు పట్టింది. ఈనాడు సాక్షి మీడియా సుధాకర్ గౌడ్కి ఆదుకోలేదు, ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. కాబట్టి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చంద్రన్న విలేకరు అనే పేరు గొప్పది, కానీ ఇంట్లో చూస్తే దిబ్బ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రానియొద్దని మిత్రులను కోరుకుంటున్నా. మరి ఇక్కడ ఒక నిజముడిగా చెప్పాల్సి వస్తుంది, అది రాజన్న ఎదురుగా ఏమని అనుకుంటాడేమో, కానీ నేను అడిగిన, ఓయ్ అల్లుడు, నువ్వు ఏ విధంగా పూర్తిగా రాణించలేకపోతుంది, మరి అధికార పార్టీలో రాజన్న ఎమ్మెల్యే అయినాడు, మరి ఎమ్మెల్యేకి నువ్వు బుడ్డ కుటుంబానికి పూర కావాల్సిన వాడివి కదా, మరి నువ్వు ఏదైనా చేయించుకోవాలంటే ఓయ్ మామ నా బిడ్డకు పెళ్లి చేస్తాను రాజన్న, ఏం పైసా ఇవ్వనన్నాడు, ఏం చేయనన్నాడు. కాబట్టి చనిపోయి ఎక్కడున్నా ఆ మాట నాతో అన్నాడు. నేను దానికి నేనేం చెప్పలేకపోయినా. రాజన్న ఉన్నాడు ఎమ్మెల్యేగా వైసీపీలో, ఎప్పుడైనా భక్తులను ఆయన అని చెప్పేస్తే నాకు ఎవరేం చేయరు, ఏం చేయడు, ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి అబద్ధాలు చెప్పకూడదు. రాజన్న మాత్రం నా బిడ్డకు పెళ్లి చేస్తున్నాడు మామ. మరి అందులో అది ఇక్కడ ఉన్నాడు, చనిపోయి స్వర్గాన్ని ఉన్నాడు, అది వాళ్ళ అంతరం, వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు. అట్లాగే ఈ రంగంలో నుండి అనాథ కంటే హీనంగా మన వెంగన్న వార్తాపత్రిక, వార్తల్లో నాగయ్య అనారోగ్య పాలై పత్రికను రాత్రి మొదలు పనిచేసి 1 గంట వరకు ఆఫీసులో కావేలు కాసి, నక్సల్ టైంలో ఏ అర్ధరాత్రి ఏ సినిమా హాల్ వెళ్తుందో, అర్ధరాత్రి ఏ రాజకీయ నాయకుడు అంతమైపోతాడో అని కావేలు కాసేవాళ్ళం. పీటర్ మేమంతా కూడా అర్ధరాత్రి ఉంటాం. అలాంటి వృత్తిలో వృత్తికి న్యాయం చేసినప్పటికీ కూడా జీవితానికి న్యాయం చేయలేక ఎందరో సమిధలైపోయినటువంటి వ్యక్తులు ఈ పత్రికా రంగంలో ఉన్నారు. మరి సుధాకర్ గౌడు ఒకరోజు నాకు వచ్చి, మామ నువ్వు ఎప్పుడు బిజీలో ఉంటావు, నువ్వు ఏం కానీ నన్ను గోవా తీసుకుపోయినాడు. 5-6 మంది పాత్రికేయులు, 10 మంది మిత్రులు, చంద్ర, నాగేంద్రుడు కూడా అకాలం కుటుంబం ఈరోజు చూస్తే రోడ్డు మీద ఆ భార్య బిడ్డలను చూస్తే చెప్పుకోలేనటువంటి బాధ కలుగుతుంది. అలాంటి పరిస్థితి ఈరోజు సుధాకర్ గౌడ్. అలాంటి పరిస్థితి ఎవరికి అయిపోయింది. కాబట్టి అటువంటి గొప్ప మనిషికి ఈరోజు ఎప్పుడు లేనంత విధంగా సంస్కరణ సభ మన శేషు చెప్పినట్టుగా శివ, నాగేంద్ర, పీటర్ వీళ్ళంతా ఇంతవరకు ఎవరికి కూడా జరగనటువంటి సంస్కరణ సభ గొప్పగా చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, అయితే వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం లేదు. పామపాడు నుంచి మునేష్ గారు ఉంటే మునేష్, లేదంటే కదా మా సీనియర్ రిపోర్టర్ శివ, ఒక్క 2 నిమిషంలోనే నీ పాఠం ముగించాల్సిందే కోరుతున్నాను. అన్నా సుధాకర్ అన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా సుధాకర్ అన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా,
కత్తి మీద సాపు వంటి వృత్తి నీదిరా, కత్తి మీద సాపు వంటి వృత్తి నీదిరా, ఎంత కష్టమైన దానిపోయే శక్తి ఉందిరా. అన్నా సుధాకర్ అన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. పొద్దు పొద్దున పొద్దు కొడుకు అవుతావు, నువ్వు నిద్ర వదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. పొద్దు పొద్దున పొద్దు కొడుకు అవుతావు, నువ్వు నిద్ర వదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. లోకమంతా సుడిగా చుట్టి వస్తావు, లోకమంతా సుడిగా చుట్టి వస్తావు. ఆ కబురులన్నీ మూట కట్టి మోసుకొస్తావు. అన్నా సుధాకర్ అన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. అన్నా సుధాకర్ అన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. మట్టిలో రత్నాలు ఉరికి తీస్తావు, నీ మట్టి మనసు బ్రతుకు మారే రాత రాస్తావు. మట్టిలో రత్నాలు ఉరికి తీస్తావు, నీ మట్టి మనసు బ్రతుకు మారే రాత రాస్తావు. రాతి గుండెనైనా మార్చి రాగమవుతావు, రాతి గుండెనైనా మార్చి రాగమవుతావు. జాతి చైతన్యమైన గీతమవుతావు. అన్నా సుధాకర్ అన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. బయటికెళ్తే ఇంటి దాస మర్చిపోతావు, నీ బ్రతుకు నిండా బాధలున్నా దాచుకుంటావు. బయటికెళ్తే ఇంటి దాస మర్చిపోతావు, నీ బ్రతుకు నిండా బాధలున్నా దాచుకుంటావు. అద్దె గొప్ప తప్ప చెట్టు భూమి లేదురా, అద్దె గొప్ప తప్ప చెట్టు భూమి లేదురా, ఎంత కష్టపడిన కొలుగుతే అరెట్టి లేదురా. అన్నా సుధాకర్ అన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. థ్యాంక్ యూ సార్ ఫర్ టైం ఇచ్చినందుకు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అతిథి పెద్దలు, ఎందుకంటే సుధాకర్ మనతో ఇప్పుడు మాట్లాడిన ఆ రోజులు ఏదో ఒకసారి రాజన్న పేరును మాత్రం తప్పకుండా స్మరణ తీసుకొచ్చుకునేటువంటి వ్యక్తి రావణ బాబు చెప్పినట్టు. అంటే ఆయన అన్న రాజన్న గారికి సుధాకర్ గౌడ్ గారికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అందరికీ నమస్కారం. నాటి పాత్రికేయుడి కంటే సుధాకర్ నాకు తమ్ముడితో సమానం. ఎప్పుడు పాత్రికేయుడిగా చూడలే. నా తమ్ముడు ఈరోజు అకాల మరణం చెంది మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అతనికి మీరందరూ ఇంత గౌరవంగా ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసి నాకు తెలిసి మొట్టమొదటి అనుకుంటున్నాను. గతంలో జరిగిన నాకు లేదు. మీరందరూ ఒక పాత్రికేయ కుటుంబంగా అతన్ని రోజు స్మరించుకొని ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. మీరందరూ కూడా ముందు మన్నించాలి. ఈరోజు చాలా ఇళ్ళకు సుధాకర్ ఇంటికి కూడా పోయి వచ్చాను. ఎందుకంటే అది జరిగిన రోజు నేను లేను ఊళ్ళో. నాకు ఫస్ట్ శేఖరంగా ఫోన్ చేసినాడు, ఇట్లా సుధాకర్కి ఇట్లా జరిగింది అని. హైదరాబాద్ ఉంటే వచ్చిండేవాడిని. హైదరాబాద్లో కూడా లేక ఆ రోజు రాలేకపోయినాడు. ఇంతకు దూరం వాడు నాకు వాడంటూ మీరేం అనుకోవద్దు, ఎందుకంటే అదే సంభవంతో నేను ఇచ్చేవాడు. ఎందుకంటే సొంతం తమ్ముళ్ళ లెక్కనే చూసుకున్నాను. వాస్తవంగా చాలా బాధ. నాకైతే ఎక్కువ మాటలు ఏం రావడం లేదు. ఇప్పుడు రాముడు గారు చెప్పారు, మిగతా వాళ్ళు నేను వచ్చే ముందు కూడా కొంతమంది మాట్లాడి వచ్చేవారు. నాకు ఏదైనా చెప్పుకుంటే అలవాట్లేదు రాముడు. ఎవరికి ఏం చేయాలో నా మనసులో ఎప్పుడు ఉంటుంది. ఇచ్చిన మాట ఎప్పుడు తప్పేది లేదు, నాకు అది తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏం చేయాలి. ఒక్కటైతే పెద్ద ఆత్మాభిమానం. ఎంత ఆత్మాభిమానం అంటే ఎంత మంచి మనసు ఉందో వానికి అంత ఆత్మాభిమానం కూడా ఉంది. రెండు ఉన్నాయి. దాంతోనే చెడిపోయినాడేమో అనిపిస్తుంది నాకు ఎప్పుడు. నేను చెప్పేవాడిని కూడా ఏదో ఒకటి ఉంటే పర్వాలేదు, రెండు ఉన్నాయి వీటికి. సక్రమంగా ఏది చేసుకోవడం రానైనా మనకు అవకాశం వచ్చింది. ఏదైనా చేసుకోవాలంటే సరైన పోతాడు. పైగా సాక్షులు ఉన్నాడు కదా పాపం, ఎవరైనా మొమాట ఫీల్ అయినాడు. కానీ ఏదేమైనా వాడు మన మధ్య లేడు. ఆ కుటుంబానికి ఎంతోమంది మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు, సంతోషం. పాత్రికేయ వృత్తి అనేది రావడం చెప్పేదానికి అంటే ఉన్న పరిస్థితులు అట్లా మాట్లాడిస్తాయి. అది అనుభవించడానికే తెలుస్తుంది వాస్తవం. నేను కాదని, కానీ చాలా ఉన్నతమైనది ఇది. అందరికీ రాదు, ఇది అందరికీ రాదు. దాన్ని కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా చేసుకోవడానికి ఈ పరిస్థితులు వస్తాయి. ఆర్థికంగా ఏముండదు. ఇప్పుడు ఆ పాప కూడా నాకు పొద్దున బాధపడింది. బయట అందరికీ మంచివాడు వాడు, ఇంట్లో పోతే పాపం అట్లే ఉంటాయి. మా పరిస్థితి కూడా వస్తే ఈ పాత్రికేయులు ఎట్లుందో రాజకీయాల్లో కూడా మేము అంతే. బయట బాగానే ఉంటాం, ఇంటికి వచ్చి
కాలం అంతే ఏం చేయలేము. కాకపోతే మంచి మనిషికి తోడు ఉండాలి, ఆ కుటుంబానికి తోడు ఉండాలి. అది చేస్తే భగవంతుడు రేపు మనం కూడా సలహా చూస్తాడు, మన కుటుంబాలను కూడా బాగా చూసుకుంటాడు. అంటే కాకుండా కూడా పోయినట్లే వాడు వాళ్ళ ఆయన అన్ని రకాల సహకారం అందించాడు వ్యాపారాలు చేసుకోవడానికి. ఇందాక వాళ్ళు చెప్పినట్టు వచ్చినకల్లా హోటల్ పెట్టుకొని సత్రం మాదిరి అన్నం పెడితే వ్యాపారం పెడుతుంది చెప్పు. సత్రం అయితే వెళ్తుంది, నలుగురు కాడ అడుక్కొని పెడతాడు. హోటల్ అయితే సొంత డబ్బులు పెట్టుకొని చేసుకోవాలి. కానీ మనిషిగా అందరి మనసులో ఉంటాడు. నాకు మరీ ఎక్కువ ఉంటాడు, అది వేరే విషయం. కానీ మనిషిగా వాడు మాత్రం అందరి మనసులో ఉంటాడు. అది కుటుంబానికి నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడైతే మాత్రం అందరి మనసులో మాత్రం తప్పకుండా ఉంటాడమ్మా మీ నాయన. మీరు అది గుర్తుపెట్టుకోండి. అది చాలా మంచి పేరు ఉంది బయట. కుటుంబంలో మిమ్మల్ని బాధ్యతగా చూసుకుపోయి లేకపోయిండొచ్చు మీరు అనుకోవచ్చును. కానీ బయట ఎక్కడైనా సుధాకర్ అంటే మాత్రం మీ కుటుంబానికి గతంలో లేని పేరైతే మీ నాయన మీకు పెట్టిపోయినాడు. ఎవరైనా పోతే మిమ్మల్ని గౌరవం చూసుకుంటారు, పలకరిస్తారు. అది మాత్రం మీ నాయన మీకు ఇచ్చిపోయినాడు, అది ఉంది, పోదు. దయచేసి మీరు బాధపడద్దు. సాయం చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, టైం అన్నీ జరుగుతాయి. మీకు ధైర్యంగా మీరు ఇంతమంది అభిమానం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరంతా అమ్మ బాగా చూసుకోండి, బాగా చదువుకోవాలి మీరు. అవునా? ఇంట్లో కూడా అదే చెప్పించిన, మళ్ళీ ఇక్కడ కూడా అదే. మీరు బాగా చదువుకోండి. మీకు అన్ని రకాలుగా ఖచ్చితంగా సహాయ సహకారాలు జరుగుతాయి. అయితే అన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మంచిగా చదువుకోండి. తప్పకుండా మేము చేయాల్సింది తప్పకుండా చేస్తాము. అందరూ కూడా సహకరిస్తారు మీకు. మీ కుటుంబాన్ని ఎప్పటికైనా మా గుడిలో అయితే ఉంటారు, అది మాత్రం కోరు. అలా నువ్వు కూడా ధైర్యంగా ఉంటుంది. తప్పదు, పోయిన వాడిని మనం తీసుకురాలేము, కానీ ధైర్యంగా ఉంటాం. మేము ఎప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి వాడికి ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా బాధ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాడికి రావాల్సి వస్తుంది. నేను ఉన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, ఏదో ఒకటి చేసుకోరా, ఏదో ఒకటి చేసుకోరా. సరే వాళ్ళ టైం బాగాలేదు, మనం ఏం చేయలేము. ఈరోజు ఇట్లా పరిస్థితి వచ్చింది. దయచేసి నాకు అందరూ నేను వచ్చే ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు. తప్పులనేది అందరం చేస్తాం, సహజమే. కానీ అదే మనం ఎత్తి చూపుకొని మనం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. తప్పకుండా కుటుంబానికి మేలు జరుగుతుంది. సుధాకర్ ఎక్కడున్నా ఏ లోపలున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఖచ్చితంగా భగవంతుడు ఇవ్వాలి, మనం కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి వండించాలి. కార్యక్రమానికి లేట్గా వచ్చినందుకు ఈరోజు ఊళ్ళో తిరగడం జరిగింది. మరి అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడికి రావడం లేట్ అయింది. మరొకసారి అందరూ కూడా వండించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పాత్రికేయుల సమస్యల కోసం నీ వంతుగా ముందున్నావు. పాత్రికేయుల సమస్యల కోసం నీ వంతుగా ముందున్నావు. జ్ఞాపకాలు మదిలో ఉంచి, జ్ఞాపకాలు మదిలో ఉంచి నిన్ను మేము తలచెదము. జోహార్లు సుధాకరన్నా, జోహార్లు సుధాకర్ గౌడు, జోహార్లు సుధాకరన్నా, జోహార్లు సుధాకర్ గౌడు. ప్రమాదముల ప్రాణం వదిలినవు, మమ్ము వదిలి వెళ్ళిపోయినవు. ప్రమాదముల ప్రాణం వదిలినవు, మమ్ము వదిలి వెళ్ళిపోయినవు. జోహార్లు సుధాకరన్నా, జోహార్లు సుధాకర్ గౌడు, జోహార్లు సుధాకరన్నా, జోహార్లు సుధాకర్ గౌడు. భార్య పిల్లల రోదన చూడు, తల్లిదండ్రుల ఆర్తనాదము. భార్య పిల్లల రోదన చూడు, తల్లిదండ్రుల ఆర్తనాదము. మా నాన్న